భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మనము వైష్ణవ సంస్కృతి, సదాచారము, వైష్ణవ కల్చర్ అండ్ బిహేవియర్ అనే మాయాపూర్ నుంచి రూపకల్పన చేయబడ్డ శిక్షా శిబిరంలోని 3వ పాఠం మనం ఇవాళ తెలుసుకోబోతున్నాం. ఈ మూడో పాఠాన్ని మాకి చెప్పడానికి మనందరికీ సుపరిచితులైన మురళీ గోవింద్ ప్రభు గారిని ఆహ్వానిస్తున్నాం ఈ 3వ పాఠాన్ని తీసుకోవడానికి. మనందరికీ మురళీ గోవింద్ ప్రభు తెలుసు. ఈ యొక్క ఫోరంలో చాలా రోజుల క్రితం చాలాసార్లు ఆయన ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా నాకు బాగా నచ్చింది, నేను కొంచెం ఫాలో అయినది థిమాటిక్ స్టడీ ఆఫ్ భగవద్గీత అనే ఆ పుస్తకాన్ని పూర్తిగా మనకి చదివి సరళంగా వివరించారు చాలా వారాల వరకు. సో అందుకనే మురళీ గోవింద్ ప్రభుని ఇవాళ ఈ యొక్క 3వ పాఠాన్ని మనకి చెప్పడానికి సాదరంగా మీ అందరి తరఫున గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ధన్యవాదాలు ప్రభు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హరే కృష్ణ ఆల్ డివోటీస్, దండవత్ ప్రణామాలండి. ప్రభుజీ జస్ట్ మంగళాచరణ చేసుకోవచ్చు కదా ముందు? యా గో హెడ్ ప్రభు. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురు వైష్ణవాంస్య శ్రీరూపం సాగ్రజాత సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితం హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరే ప్రియ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామిని. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జై శ్రీల ప్రభుపాద की జై. సమవేత భక్త బృంద की జై. అనంత కోటి వైష్ణవ బృంద की జై. భక్తులందరికీ వైష్ణవ సదాచారం ప్రవర్తన నియమావళి ఈ ఆన్లైన్ కోర్సులోకి స్వాగతం అండి. మొదటి 2 పాఠాలు మనకి ఇందులో అయిపోయి, ఎవరికైనా ఫస్ట్ 2 లెసన్స్ గుర్తున్నాయా ఏంటన్నది? నిన్న మన ధర్మరాజ్ ప్రభు చెప్పారు. తర్వాత అంతకు ముందు పరిచయం, తొలివ పలుకులు, తర్వాత మొదటి పాఠం మన జగన్నాథ్ ప్రభు చెప్పారు. ఎవరికైనా గుర్తున్నాయి? జస్ట్ అంటే మనం ఏం నేర్చుకున్నాం అనేది జస్ట్ ఒకసారి రివైజ్ చేసుకోవడానికి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్. హరే కృష్ణ మాతాజీ. సారీ ప్రభుజీ, దండవత్. ఏం పర్లే, చెప్పండి మాతాజీ. అలవాటు అయిపోయింది మనకి, కష్టం. అవును, నో ప్రాబ్లం, చెప్పండి మాతాజీ. ఫస్ట్ క్లాస్ లో 3 పాయింట్లు ప్రభుజీ బాగా పెట్టుకోమని చెప్పారు. అలాగే ఒక శ్లోకం చెప్పారు. అవును.
సమర్థవ్య సతతం విష్ణు విస్మర్తవ్య నజాతచిత్ నిషేధ సర్వే విధి నిషేధార్షుర్ ఏతయోర్ ఏవ కింకర అనే శ్లోకం చెప్పారు. అందులో మనం దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాన్ని గుర్తు పెట్టుకోవాలి, అలాగే ఎప్పటికీ మర్చిపోకూడదు అని చెప్పారు. తర్వాత నియమాగ్రహ అనే పాయింట్ చెప్పారు ప్రభుజీ. మనకు నియమ నిబంధనలు ఉంటాయి, అవి మనం దేశకాల పరిస్థితులను బట్టి పాటించాలి. అలాగే ఆ నియమాలను ఊరికే పాటిస్తున్నామని కాకుండా అందులోని అర్థం తెలుసుకొని మనం ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసుకొని మనం పాటించాలి అని నేను అర్థం చేసుకున్నాను. తర్వాత మర్యాద అనే పాయింట్ చెప్పారు ప్రభుజీ. నిన్న మనం మాట్లాడుకుంది, నిన్న ప్రభుజీ చెప్పింది అది వైష్ణవ ఎటికేట్. ఎక్కడెక్కడ మనం దేవాలయాల్లో ఉంటాము, లేదా ఒక భక్తుల ఇంటికి ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్తాము, లేదా ఇంకా పబ్లిక్ ఫోరంల దగ్గరికి వెళ్తాము. అప్పుడు మన నడవడికి ఎలా ఉండాలి, గురువులకి ఎలా ఇచ్చేయాలి, అలాగే పెద్ద పెద్ద శిక్ష గురువులు ఎవరైనా వస్తే వాళ్ళని ఎలాగ ఆచరించాలి, సీనియర్ వైష్ణవుల్ని ఎలాగ మనం గౌరవించాలంటే హౌ టు రెస్పెక్ట్ దెమ్, హౌ టు మేక్ ఒబేసెన్సెస్ ఆల్సో, అవన్నీ కూడా నిన్న ధర్మరాజ్ ప్రభు చాలా చక్కగా చెప్పారు. సో ఈ రోజు ఏంటంటే మనం అందులో ఆ కోర్సులో 3వ పాఠం అన్నమాట ఇది. సో జస్ట్ నేను షేర్ చేస్తాను స్క్రీన్ ని. కనిపిస్తుందండి? హరే కృష్ణ. లేదు ప్రభు. లేదా? ఓ షేర్. ఓకే, ఇప్పుడు ప్రభు కనిపిస్తుంది ప్రభు. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. ఐఎమ్ నాట్ దట్ మచ్ టెక్నికల్ సేవీ ప్రభు, ప్లీజ్ ఒకవేళ ఏమైనా పొరపాట్లు వస్తే లోటుపాట్లు నన్ను క్షమించాలి మీరు. సో లెసన్ 3 స్థూలంగా ఏంటంటే 4 భాగాలుగా విభజింపబడింది అనమాట. వైష్ణవుల తాలూకా పరిశుభ్రత అంటే క్లెన్లీనెస్ అనేది శౌచ్యం అంటాం మనం దాన్ని, శుచి శౌచ్యం అంటాం కదా, అది 4 రకాలుగా విభజింపబడింది అనమాట. ఒకటి ఏంటంటే ఆ శౌచ్యం ఎలా ఉండాలి, ఆ టైంలోని ఆ శుద్ధి ప్రక్రియ జరుగుతుండే టైంలో మన చేతన అంటే మన మనసులో ఆలోచన విధానం, కాన్షియస్నెస్ ఎలా ఉండాలి, చైతన్యం, మన చైతన్యం ఎలా ఉండాలి అన్నది. రెండో దాంట్లో ఏంటంటే మనం దేవతా విగ్రహాలు మన ఇంట్లో ఉంటాయి ఆల్టర్లోని, సో మనం వర్షిప్ చేస్తూ ఉంటాం. చేసేటప్పుడు ఆ కిచెన్ లో ఆ క్లీన్లీనెస్ కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్నది ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరంగా చెప్పారనమాట ఈ పార్ట్ లోని, కిచెన్ క్లీన్లీనెస్ అన్న దాంట్లో. అలాగే శుద్ధి విచార అంటే మన తాలూకా ఆలోచనలో కూడా ఎంత పరిశుభ్రత ఉండాలి, ఎంత శుచిగా ఉండాలి మన ఆలోచనలు కూడా, దాని గురించి 3 దాంట్లో చెప్పారనమాట. ఇక 4వ భాగం ఏంటంటే స్నానం. సో ఈ 4గింట్లో ఈ మొత్తం ఈ వైష్ణవుల తాలూకా పారిశుభ్రత అంటే ఎలా ఉండాలి అన్నది, ఆ శౌచ్యం అనేది ఎలా ఉండాలి, శుచి అన్నది ఎలా ఉండాలి అన్నది ఈ 4 వర్గాల కింద చెప్పారనమాట. సో మొదటిది మనం క్లెన్లీనెస్ అండ్ కాన్షియస్నెస్, దాని గురించి చెప్పుకుందాం. మనందరికీ తెలుసు ఈ శ్లోకం మనం చాలా పూజల్లోని, ముఖ్యంగా సంధ్యావందనం ఆచరించే వాళ్ళు సంధ్యావందనం చేసేటప్పుడు, అలాగే ఈవెన్ మన ఇనిషియేషన్స్ టైంలో కూడా ఈ మంత్రాన్ని జపిస్తారు. అంటే మన చేత చెప్పించడం అని కాదు, అక్కడ జపిస్తారు. ఎందుకంటే ఇది స్థూలంగా ఏంటంటే ఈ శ్లోకంలో పర్పోర్ట్ ఏంటంటే దీనిది మనం ఎంత మనలో అపరిశుభ్రత ఉన్నా, లేదా మనం పరిశుభ్రంగా ఉన్నా, లేదంటే పరిస్థితులు కాలమాన పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ కూడా భగవంతుడు విష్ణువుని మనం కానీ నిత్యం కానీ స్మరించుకోగలిగితే ఆటోమేటిక్ గా బాహ్యం ప్లస్ అంతఃకరణ అంటే లోపట అంతరంగంలో ఆ శుద్ధి అనేది జరుగుతుంది. ఎందుకంటే ఆ విష్ణు నామాన్ని స్మరించుకోవడంలోనే ఆ పరిశుభ్రత అనేది మనకి ఆపాదింపబడుతుంది ఈ శ్లోకం ద్వారా. ఇది జనరల్ గా చదువుతారనమాట. సో ఈ క్లెన్లీనెస్ అనేది బాహ్యంగా కనిపించేది, సూపర్ఫిషియల్ కాన్షియస్నెస్ క్లెన్లీనెస్.
అండ్ ఇంటర్నల్ క్లీన్లీనెస్. బాహ్యంగా కనిపించేది ఏంటంటే మనం ఎప్పుడు నీట్ గా ఉండేందుకు, పరిశుభ్రంగా ఉండేందుకు మనం స్నానం చేస్తాం, ఏవో రకరకాల కాస్మెటిక్స్ రాసుకుంటాం. ఎస్, బయటకు చాలా చక్కగా కనిపిస్తుంటాం. బట్ అట్ ద సేమ్ టైం లోపట మన అంతఃకరణ ఎలా ఉంది, అది శుద్ధిగా ఉందా లేదా, అది పునీతమైందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? రెండు కూడా సైమల్టేనియస్ గా బ్యాలెన్స్ చేయాలంటే ఈ ఫస్ట్ శ్లోకాన్ని నార్మల్ గా చెప్పుకుంటారు అనమాట. చెప్పుకోవడం వల్ల ఏంటంటే ఆ చెప్పడంలో కూడా ఎంత విశిష్టత ఉంది అంటే, ఆ పుండరీకాక్షుడు అంటే ఆల్మోస్ట్ ఆ కమలలోచనుడు అనమాట ఆయన. సో అతన్ని స్మరించుకోవడం ద్వారా బయట లోపట కూడా పూర్తిగా శుద్ధి లభిస్తుందండి. ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థం గతోపివ యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి. ఈ శ్లోకానికి అర్థం ఇది అనమాట. సో మనం కృష్ణ కాన్షియస్ లో ఉండే వాళ్ళందరం కూడా చేసే పని ఏంటంటే బాహ్యంగా మనం స్నానం చేయడం, లేదా పరిశుభ్రంగా ఉండడం, మన కిచెన్ పరిశుభ్రంగా ఉంచుకోవడం, డైటీ వర్షిప్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మన అంతఃకరణ శుద్ధి గురించి మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఎప్పుడు కూడా జపం చేసుకుంటూ ఉంటాం అనమాట మనం. సో అందువల్ల ఏమవుతుందంటే మనం అలాగా ఆయన్ని స్మరిస్తూనే ఉంటాం అనమాట. ఈ హరే కృష్ణ మహామంత్రం జపిస్తున్నప్పుడల్లా, లేదంటే ఏమన్నా నా డివోటీస్ చూసినప్పుడు హరే కృష్ణ హరి బోల్ అంటుంటాం. సో దీనివల్ల ఏంటంటే మనలో మెజారిటీ టైము ఎప్పుడు కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఉంటాం అనమాట. సో ప్రభుపాదుల వారు ఇక్కడ చాలా చక్కగా మంచి కోట్ ఒకటి ఇచ్చారనమాట. చూడండి, క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. అంటే మనం నిజంగా ఆ పరిశుభ్రత అనేది, ఆ శుచి శౌచ్యం అనేది ఏంటంటే భగవంతుడికి ఎలాగా మనం అనుకుంటామో ఆ భగవంతుడి తర్వాత వచ్చేది పరిశుభ్రత అనమాట. ఆ శుచి శుభ్రత మనం ఉంటే, శుచి శుభ్రతలో మెయిన్ ఏంటంటే అంతఃకరణ శుద్ధి. ఇది ఆల్మోస్ట్ దైవత్వం తర్వాత వచ్చేది అని చెప్తాను అనమాట. అండ్ అందుకని ఏం చెప్తే దిస్ పాయింట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్లీ అబ్జర్వ్, దెన్ యూ విల్ అడ్వాన్స్ వెరీ క్విక్లీ టు ది పెర్ఫెక్షన్ స్టేజ్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్. సో మనం ఇది కానీ గుర్తుంచుకుంటే ఆ క్లెన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ పార్ట్ ఒక వైష్ణవుడి జీవితంలో అనేది గుర్తుంచుకుంటే మనం కరెక్ట్ గా ఆ కృష్ణ చైతన్యంలో బాగా పురోగతి చెందడానికి అది ఒక సరి అయిన వేదిక అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ ఈ మాన్యువల్ లో ఉన్నదే నేను చెప్తున్నానండి మోస్ట్లీ. ఎస్, సో అది పరిశుభ్రత అనేదాన్ని మనం ఇప్పుడే చెప్పుకున్నాం. బాహ్య పరిశుభ్రత అంటే స్నానం చేయడం, అవిని. అంతఃకరణ శుద్ధి అంటే నిత్యం శ్రీకృష్ణ భగవాన్ వారిని స్మరించుకోవడం, అదే హరే కృష్ణ మహామంత్రం చేయడం. సో అందులో భాగంగా ఏంటంటే యాక్చువల్గా 13 భగవద్గీత 13.8లో అది ఆ శౌచ్యం అన్నమాట వస్తుంది అనమాట. ఒక్క నిమిషం, జస్ట్ గివ్ మీ సమ్ టైం. ఇది చూడండి 13.8 భగవద్గీతలో ఈ శ్లోకంలో ఇక్కడ శౌచ్యం అనేది వచ్చిందనమాట. ఈ శౌచ్యం అన్నది ఏంటంటే వైష్ణవుల తాలూకా ఒక ప్రధానమైన లక్షణం అని శ్రీకృష్ణ భగవాన్ వారు చెప్పారనమాట. సో అందుకని చెప్పి ప్రభుపాదుల వారు ఈ శ్లోకాన్ని కూడా కోట్ చేశారు. అలాగే ఆయన ఎక్కువగా ఈ శ్లోకాన్ని శ్రీమద్ భాగవతంలో ఈ శ్లోకాన్ని చెప్తుండేవారు అనమాట. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థోహి అభద్రాని విధూనోతి సుహృదత్సతం. అంటే ఏంటి చూడండి, ట్రాన్స్లేషన్ ఎంత బాగా చెప్తున్నారంటే, శ్రీకృష్ణ ది పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హూ ఈస్ ద పరమాత్మ, సూపర్ సోల్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్ అండ్ ద బెనిఫిటర్ ఆఫ్ ద truthful devotees, cleanses desire for material enjoyment from the heart of the devotee who has developed the urge to hear his messages, which are in themselves virtuous when properly heard and chanted. అంటే ఆ కృష్ణ కథ వినటం వల్ల కూడా మనలోని ఆ పరిశుభ్రత అనేది, అంతరంగంలో పరిశుభ్రత అనేది చాలా చక్కగా వస్తుంది. దాని ద్వారా మనసు కూడా పునీతం అవుతుంది. మనసు పునీతమైతే మన ఆలోచనలు పునీతం అవుతాయి. ఆలోచనలు పునీతమైతే మనకి ఎక్కువగా మెటీరియల్ థాట్స్ అనేవి ఉండవు, అవి తగ్గుతాయి. అవి తగ్గడం వల్ల ఏంటంటే మనం స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ మనలో చాలా ఉంటుంది. సో ఇదొక శ్లోకాన్ని, ఈ శ్రీమద్ భాగవతంలో ఉన్న శ్లోకాన్ని ప్రభుపాదుల వారు ఎక్కువగా ఆయన లెక్చర్స్ లో చెప్తుండేవారు అనమాట. ఎందుకంటే మెయిన్ ఆయన వెళ్ళిన అమెరికా దేశంలోని పరిశుభ్రత అనేది ఉందా లేదా అన్నది పక్కన పెడితే,
ఆయన ఎన్కౌంటర్ అయిన డివోటీస్ వాళ్ళలో వాళ్ళ తాలూకా పుట్టుక రీత్యా వచ్చిన అలవాట్లలో కొన్ని ఏంటంటే ఆయన ఎంత చెప్పినా సరే వీళ్ళు ఆ శుభ్రత అనేది పాటించలేకపోయేవారు అనమాట. అంచేది ఏంటంటే నిత్యం ఇన్సిస్ట్ చేస్తుండేవారు వాళ్ళని, ఇది ఇలా మీరు పాటించాలి, ఇది శాస్త్రికల్ రెఫరెన్స్ ఇలా ఉంది, వేదాలు ఇలా చెప్తున్నాయి, భగవద్గీత ఇది చెప్తుంది, శ్రీమద్ భాగవతం ఇది చెప్తుంది అని చెప్పి ఆయన నిత్యం వాళ్ళకి అలాగే చెప్తుండేవారు అనమాట. సో అలాగే ఓవర్ ఎ పీరియడ్ ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అలాగే వాళ్ళందరూ కూడా ఆ శుభ్రత అనేది చాలా చక్కగా నేర్చుకున్నారనమాట. సో ఇంకేమవుతుంది, బాహ్య శుద్ధి లేకపోవడం వల్ల మనకి కలిగే దుష్పరిమాణం ఏమిటంటే మనం ఆ అపరిశుభ్రత అనేది మన అలాగా అంటిపెట్టుకుని ఉంటుంది అనమాట ఫస్ట్. అలాగే అంతరంగంలో కూడా ఉండదు కదా, బాహ్య పరిశుభ్రత ఎప్పుడైతే లేదో అంతరంగంలో కూడా పరిశుభ్రత అనేది లోపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. నిత్యం ఎప్పుడు డిమ్గా జిడ్డుగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉండి సరైన టైంకి స్నానం చేయక ఇలాంటివి కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఎందుకంటే మనం నిజమే ఒక డివోటీ తోటి ఆయన సంభాషిస్తున్నప్పుడు ఆయన చెప్తారనమాట ఏంటంటే, మీరు అంత బాగానే ఉంది, బాహ్యంగాను అంతఃకరణ అంత శుద్ధి చేసుకున్నారు, చాలా చక్కగా సేద తీరుస్తున్నట్టుగా మంచి రిఫ్రెషింగ్ గా అనిపిస్తున్నారు, అలా ఉంటుంది. ఎందుకంటే అలా లేకపోతే ఏమవుతుంది, మనకి అసలు ఆ దివ్యనామ జపం అనేది మనం చేయలేము, అలాగే భగవత్ సేవను కూడా చేయలేకపోతుంటాం అనమాట. అందువల్ల cleanliness is very, very, very important for the Vaishnavas and especially devotees of ISKCON. కృష్ణ చైతన్యం ఉన్న భక్తులకి ఆ పరిశుభ్రత అనేది చాలా అవసరం అని చెప్తారనమాట. అవి ఎలాగంటే, ఎక్కడెక్కడ మీ పరిశుభ్రత బయటకు కూడా కనిపిస్తుందంటే, మనం కట్టుకునే బట్టలు, మన మనస్సు, మన శరీరం, తర్వాత మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా ఆ పరిశుభ్రత అనేది కనిపించాలి. అలాగే మన కోరికలు కూడా పవిత్రంగా పునీతంగా ఉండాలి. మనలో ఆ కల్మషంతో కూడుకున్న కోరికలు ఉంటే ఆ అంతరంగం కూడా అలాగే కల్మషంతో నిండి ఉంటుంది అనమాట. తర్వాత మన ఆలోచన విధానం మెయిన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది కూడా చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఉన్నప్పుడు ఎక్కడ కూడా మనలో ఆ కలుషితమైన వాతావరణం బాహ్యంగా కానీ అంతఃకరణలో కానీ ఆ కలుషితమైన వాతావరణం మన దగ్గరికి చేరదనమాట. కానీ కొంతమంది డివోటీలు ఆయనతోటి అంటుండేవారట ఏంటంటే, అంటే అడ్మిట్ అయ్యేవారు ఆయన ముందర, ప్రభుపాదుల వారి ముందు అడ్మిట్ అయ్యేవారట ఏంటంటే, నేను అన్ని తప్పుల్ని చేస్తున్నాను, అయినా సరే భక్తిలో పురోగతి సాధిస్తున్నాను కదా అని అంటుండేవారట. అంటే ఆయన ఇది పర్టికులర్ గా శ్రీమద్ భాగవతంలో 1వ స్కందం 16వ అధ్యాయంలో 26 నుండి 30 శ్లోకాల గురించి ఆయన దాంట్లో ఉన్న ఆ రెఫరెన్స్ ఇస్తూ చెప్తారనమాట. అది నువ్వు అలా అనుకుంటారో బాబు, అలా అంటే కొంతమందిని చూసారంటే బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ప్రసాదం తిన్న తర్వాత చేతులు కడుక్కోకపోవడం. అయితే ఇవేంటంటే వాళ్ళకి అక్కడ దేశకాలమైన పరిస్థితులు బట్టి వాళ్ళ జన్మతః కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ అది ఇప్పుడు ఆయన చెప్పింది ఏంటి, చాలా సులువైన విధానం ఏంటి, ప్రసాదం తిన్న తర్వాత చక్కగా చేతులు కడుక్కోండి అని చెప్తారు ఆయన. చేతులు పరిశుభ్రంగా ఉండాలి కదా, అవి మురికిగా ఉండి చేతులు ఆ చేతులతో మీరేవో బట్టలు ముట్టుకొని లేదా మరి దేవుడు కిచెన్ లోకి వెళ్ళి ఇంకేవో ముట్టుకుంటే ఎలా ఉంటుంది, అది ఆటోమేటిక్ గా అపరిశుభ్రత చెందినట్టే కదా, కాలుష్యం అక్కడ చేరినట్టే కదా. అలా ఉండకూడదు, కలుషితం అవ్వకూడదు అనమాట. సో ఇది ప్రత్యేకించి బ్రాహ్మణ దీక్ష తీసుకున్న భక్తుల గురించి ఆయన ఏంటంటే, సిడ్నీలోని ఏప్రిల్ 11వ తారీఖు 1977లో హంసదూత ప్రభుతోటి స్పెసిఫిక్ గా చెప్తారనమాట. ఆయన ఏదో కంప్లైంట్ ఇస్తారు, కంప్లైంట్ ఇస్తే ఆయన చెప్తారు, ఒక మామూలు డివోటీసే కాదు బాబు, బ్రాహ్మణ దీక్ష తీసుకున్న వాళ్ళు కూడా ఇలా ప్రసాదం తిన్న తర్వాత చేతులు కడుక్కోకుండా, అంటే ఏంటో తెలిసిన అక్కడ చేతులు కడుక్కోకుండా మనం తప్పుగా ఆలోచించకూడదు. వాళ్ళకి అక్కడ టిష్యూ పేపర్ ఉంటుంది, టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసుకుంటాం, బట్ దే థాట్ ఇట్ ఈస్ క్లీనింగ్. బట్ యాక్చువల్ గా ఏంటి, ప్రభుపాదుల వారు ఏంటి ఇన్సిస్ట్ చేసేవారు, లేదు మీరు ట్యాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ హ్యాండ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని శుభ్రంగా తుడుచుకొని పొడి చేతులు చేసుకుంటే మీరు ఆ క్లీన్లీనెస్ అబ్జర్వ్ చేస్తున్నట్టు అని చెప్పేవారు అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఆ సందర్భంలోని ఆయన వెళ్ళి సపోజ్ ఇంకొక ఐటమ్ ఏదైనా టచ్ చేశాడు అనుకోండి, అప్పుడు కిచెన్ లోకి వెళ్ళి ఇంకొక ఐటమ్, లేదా పూజకి ఆరతికి తీసుకెళ్లేటప్పుడు ఇంకొక ఐటమ్, పళ్ళెం కానీ లేకపోతే ఆచమన పాత్ర కానీ ఏది ముట్టుకున్నా ఏమవుతుంది, ఆటోమేటిక్ గా
అందులో అవి కలుషితమైనట్టే కదా కొంచెంవరకు. అంటే కలుషితం అంటే మన ఇంగ్లీష్ లో కంటామినేషన్ అన్నమాట. ఆ కంటామినేషన్ వచ్చినట్టే కదా. సో అది రాకుండా ఉండాలి అంటే ఏమవుతుందంటే దానివల్ల ఇది సపోజ్ వాళ్ళు అక్కడ చాలా రెగ్యులర్ గా ఈ అలవాట్లో పొరపాటు ఉంటారు కదా, వాళ్ళకి క్లీన్లీనెస్ అంటే ఏంటంటే ఆ టిష్యూ పేపర్ తీసుకొని తుడిచి అవతల పడేస్తుండేవారు అనమాట. సో దే థాట్ దే ఆర్ ప్యూరిఫైడ్, దే ఆర్ క్లీన్స్డ్ అలా అనుకునేవాళ్ళు. కానీ అదేమవుతుంది, అనుకోకుండా ఒక దురలవాట్లాగా, అంటే చూసారా ఇన్ఫెక్షన్ అని అంటారు కదా, ఒక అంటువ్యాధిలాగా సంక్రమిస్తుంది అనమాట. వీళ్ళు ప్రతిదీ అలాగే చేయడం తోటి అలా జరుగుతుండేది అనమాట. సో దాని గురించని చాలా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేవారు అనమాట. ఇక ప్రభుపాదుల వారు ఒక డివోటీకి ఆయన చెప్తారు ఏంటంటే, ఇది ఈ పరిశుభ్రత అనేది ఇప్పుడనే కాదు, 5,000 సంవత్సరాల క్రితం ఆ నంద మహారాజు గారు నివసించిన అలాంటి గ్రామాలలో కూడా ఆ శుభ్రత గురించి, శౌచ్యం గురించి వాళ్ళకి తెలియడం వల్ల ఏంటయ్యేది అంటే ఎక్కడ కూడా వాళ్ళ మెటీరియల్ లైఫ్ కూడా కంటామినేట్ అయ్యేది కాదనమాట. అంటే ఆ భౌతిక జీవితంలో కూడా వాళ్ళు కాలుష్యం అనేది దగ్గరికి చేరేది కాదనమాట. వాళ్ళ అంతరంగం కూడా చాలా శుద్ధిగా ఉండేది అనమాట. అలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు నిత్యం కూడా ఆనందించేవారు. అందుకే శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆ బ్రజలీలలో అన్ని కూడా జరిగినప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండేవారు. కేవలం డబ్బు వల్ల వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉన్నారు లేదా భగవంతుని లీలలు చూడమని కాదు, అక్కడ క్లీన్లీనెస్ అనేది బాహ్యంగానూ కనిపించేది, వాళ్ళ అంతఃకరణలో కూడా అది కనిపించేది అనమాట. ఎందుకు, వాళ్ళు నిత్యం శ్రీకృష్ణ భగవానుల వారు పరమాత్ముడిగా భగవంతుడిగా కాకపోయినప్పటికీ కూడా ఆయన తాలూకా లీలల గురించి మాట్లాడుకోవడం, ఆయన పేరునే స్మరించుకోవడం చేస్తుండేవారు అనమాట. అలాగే నెక్స్ట్ ఏం చెప్తారంటే ప్రభుపాదుల వారు, ఒక లేడీ, వైష్ణవుల లేడీకి ఒక కుటుంబంలో ఆవిడ తాలూకా ప్రప్రథమమైన కర్తవ్యం ఏమిటంటే తెల్లవారు లేవగానే చక్కగా ఇల్లు చీపురుతోటి పరిశుభ్రం చేసుకోవడం. ఆ తర్వాత అంటే ముఖ్యంగా మన నగరాల్లో ఇలాంటి కొంచెం ఆ కంఫర్ట్స్ తక్కువ. గ్రామాల్లోకి వెళ్తే మీకు ఏంటంటే చక్కగా ఆవు పేడ కలిపి కల్లాపు చల్లి దాని మీద మళ్ళీ ముగ్గులు పెట్టి, అలాగే ఇళ్లలో కూడా వాటితోటి పూర్తిగా శుద్ధి చేసి, ఆ తర్వాత పరిశుభ్రత అనేది ఆ గ్రామాల్లో మనకి కొట్టొచ్చినట్టుగా కనిపించేది అనమాట. అది ఆ బాధ్యత ఒక స్త్రీ నిర్వహించేది ఆ కుటుంబంలో, ప్రతి కుటుంబంలోని కూడా. అయితే ఇక్కడ మనకి ఈ పరిశుభ్రత గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువగా మనకి ఈ ప్రాంతాలు కొన్ని వేడి ప్రాంతాలు ఉంటాయి, అంటే చాలా ఉష్ణోగ్రత ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం శరీరం కూడా బయటకు కూడా విపరీతమైన స్వేదం రావడం, అంటే చెమట పట్టడం, ఆ స్వెట్టింగ్ వల్ల ఏంటంటే వీ నీడ్ టు టేక్ ఫ్రీక్వెంట్ బాత్స్ అండాలి. అలా కూడా చేసుకోవడం. తర్వాత నీరు చాలా అవసరం అక్కడ వాళ్ళకి. ఎలాగంటే మనకి మన శరీరానికి మామూలుగా పోషణకి నీటికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అలాగే పరిశుభ్రం చేసుకోవడానికి కూడా అన్ని ఏంటి, బట్టలు ఉతుక్కునేవారు, ఇల్లు అలాగా చక్కగా కడుక్కునేవారు, పూర్తిగా ఇల్లు కడుక్కునేవారు, తర్వాత వంట పాత్రలు కడుక్కునేవారు, బట్టలు ఉతకడం, వీటన్నిటికీ కూడా నీటిని ఉపయోగించారు అనమాట. సో నీటిని ఉపయోగించడం అనేది ఒక శుద్ధీకరణ ప్రక్రియ అన్నమాట. అదే అలాగే ఆ ఆవు పేడతోటి ఇచ్చిన గోమయం అనేవారు కదా, గోమయంతో తర్వాత గోమూత్రం కూడా ఉపయోగించేవారు, అది కల్లాపు జల్లేవారు. జల్లి వీటి వల్ల ఏంటంటే కొంత యాంటీబయాటిక్స్ లా కూడా పనిచేసేవి అనమాట. ఇన్ఫెక్షన్స్ అవి కంట్రోల్ చేయడం లాంటివి. అంటే తెలియక అప్పట్లో మనకి ఇన్ఫెక్షన్ అనేది అంత పెద్ద గొప్ప ప్రాచుర్యం పొందిన వర్డ్ కాదు, కానీ వీటి వల్ల ఏంటంటే అవి యాంటీ ఇన్ఫెక్టెంట్స్ గా పనిచేసేవన్నమాట. సో అది వైదికమైన నాగరికత, వేద నాగరికత అంటాం కదా, అది వేద నాగరికత అన్నమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే రోజుకి తప్పకుండా 3 సార్లు స్నానం చేయమంటారు. అలాగే ప్రతి వస్తువు కూడా శుభ్రపరచాలని చెప్తారు. అలాగే ఇంటిని శుభ్రపరచడంలో ఇప్పుడు పని మనుషులు రావడం అన్నీ జరుగుతున్నాయి, కానీ నార్మల్గా ఏంటంటే ఆయన చెప్పేది స్త్రీ తాలూకా ప్రథమ కర్తవ్యం అని చెప్తారు. గ్రామాల్లో కావచ్చు, నగరాల్లో కావచ్చు, ఈ ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం అనేది. అంటే ఆయన ఇంకా చెప్పేవారు అన్నమాట, చీపురుతోటి పూర్తిగా, అంటే ఆ డ్రై డస్ట్ వేస్ట్ ఎంత ఉందో అదంతా తీసేసి ఫస్ట్ పని అదనమాట. స్త్రీకి మొట్టమొదటి లేవంగానే చేసే పని అదనమాట. అది చెయ్యాలని చెప్పేవారు అనమాట. ఇక రెండో భాగంకి వస్తే కిచెన్ క్లెన్లీనెస్ గురించి ఆయన ఏం చెప్పేవారంటే, మనం కిచెన్లో అంటే మన ఇంట్లో
ఆల్టర్ ఉంది, లేదా మన మందిరం ఉంది, మనకి డైటీస్ ఉన్నాయి. డైటీస్ ఉన్నప్పుడు ఎలా చూడాలంటే కిచెన్ ని కూడా మనం భగవంతుడితో సరిసమానంగా చూడాలని చెప్తారు. ఆయన ఉండే ప్లేస్ మందిరం ఎంత సిగ్నిఫికెంట్ గా, ఎంత క్లీన్ గా మనం ఉంచాలో అదే విధంగా వంటగది కూడా అలా అంతలా ఆయన ఉండే ప్రదేశం ఉన్న భావనతోటి, ఆ చైతన్యంతో మనం చూసుకోవాలని చెప్పేవారు అనమాట. ఎందుకంటే మనం చేసే ప్రతి వంటకం భోగంలాగా, నైవేద్యంలాగా భగవంతునికి సమర్పిస్తాం. అలా సమర్పిస్తున్నప్పుడు గబుక్కుని మనం ఏదో ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా, పులుపు సరిపోయిందా లేదా, లేదా తీపి పదార్థాలు అయితే తీపి సరిపోయిందా లేదా అని చూడడం కానీ, అలాంటివి చేసి ఎవరూ చూడటం లేదు కదా అని చెప్పి అది కానీ భోగానికి పెడితే అది పూర్తిగా కంటామినేట్ అయినట్టనే ప్రభుపాదులు వారు చెప్తారు. సో అలాంటి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే ముఖ్యంగా ఇంట్లోనే ఎవరైతే డైటీ వర్షిప్, దేవత విగ్రహారాధన చేస్తున్నారో, దేవతామూర్తులు ఉంటాయో వాళ్ళు మరీ చాలా అంటే అపరాధాలు ఏవికుండా ఇది రెఫరెన్స్ కింద వస్తుంది. ఆ అపరాధం అనేది జరగకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందన్నమాట. అది శ్రీమద్ భాగవతంలో 9.6.8 బాగా చెప్పారనమాట. అది ఇది శాస్త్రికల్ రిఫరెన్స్ అండి. యాక్చువల్ గా మనకి 9th canto 9వ అధ్యాయం 9వ స్కందం 6వ అధ్యాయం 8వ శ్లోకంలో ఇది కనిపిస్తుంది అన్నమాట. శేషం నైవేద్యం అస పిత్రే తేన చ తద్గురు చోదితః ప్రోక్షణాయ దుష్టాం ఏతత్ అకర్మకాం. ఆయన ఏం చేశారంటే వాసుకి వికుక్షి అన్నమాట. ఆయన ఏం చేశారంటే ఆఫర్ ద రెమినెన్స్ ఆఫ్ ద ఫ్లెష్ టు కింగ్ ఇష్వాక్షు. ఇష్వాక్కి ఆయన ఆఫర్ చేశారంట. అందులో ఏంటి అవి? హూ గేవ్ ఇట్ టు ద వశిష్ఠ ఫర్ ప్యూరిఫికేషన్. వశిష్ఠులు వాళ్ళకి దాన్ని పునీతం చేయమని ఇచ్చారంట. ఇస్తే బట్ వశిష్ఠ కుడ్ ఇమ్మీడియట్లీ అండర్స్టాండ్ దట్ పార్ట్ ఆఫ్ ద ఫ్లెష్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టేకెన్ బై వికుక్షి. ఈయన ముందు రుచి చూసాడు అనమాట ఆ ఫ్లెష్ ని. అందువల్ల ఏమైంది? అండ్ దేర్ ఫోర్ ఈ సెడ్ దట్ ఇట్ వాజ్ అన్ఫిట్ టు బి యూజ్డ్ ఇన్ ద శ్రాద్ధ శర్మని. అది ఏదో శ్రాద్ధ శర్మని జరుగుతుంది అనమాట. అక్కడ కూడా ఏంటంటే విష్ణువుని యజ్ఞానికి ఆహ్వానిస్తారు అనమాట, ఇలాంటి వాటిలో కూడా. సో అక్కడ ఏమైంది? అది అతను మొట్టమొదటిగా రుచి చూడడం వల్ల, భగవంతుడికి నైవేద్యం పెట్టే ముందరే రుచి చూడడం వల్ల అది పూర్తిగా అపరిశుభ్రం అయిపోయింది అని ఈ శ్లోకం ద్వారా చెప్తుంది అనమాట. ప్రభుపాదుల వారు ఈ శ్లోకం కోట్ చేశారనమాట. సో అందువల్ల మనం కొంచెం జాగ్రత్త వహించాలని చెప్తారనమాట. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, మనం ఆ వంటగదిని కూడా భగవంతుడు నివసించే ప్రాంతంగా మనం ప్రదేశంగా పరిగణించాలన్నమాట. అలాగే చాలా మందికి కాస్త ఇళ్లలో ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల దేని వల్ల అయినా సరే చెప్పులతో తిరుగుతుంటారు. కానీ మన ఇంట్లో దేవతా విగ్రహాలు ఉంటే, లేదు మీరు ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ బై మేకింగ్ ఆఫరింగ్ అండ్ ఆ భోగ ఆఫరింగ్స్ చేసి నైవేద్యం చేసేటప్పుడు చెప్పులతోటి జనరల్గా అక్కడికి వెళ్ళొద్దు. అలాగే వాసన చూడడం, ఏదైనా పదార్థం తయారు చేస్తున్నప్పుడు ఎలా ఉంది అని, అలాగే రుచి చూడడం, ఇలాంటివి కూడదు. ఈ సందర్భంలో మీకు ఒక్కటి విషయం నేను చెప్తాను. మా గురు మహారాజు మాకు ఎవ్రీ ఇయర్ కార్తీక యాత్రను తీసుకెళ్లేవారు. ఈ గత 2 సంవత్సరాలు బట్టి తీసుకెళ్ళట్లేదు. సుమారుగా 7,500 మంది భక్తులు వచ్చేవారు ఆ యాత్రకి. ఎంతమందికి కూడా అన్ని ప్రిపరేషన్స్ కూడా మోస్ట్లీ బ్రహ్మచారీస్ అండ్ సపోర్టెడ్ బై సమ్ లేడీస్ ఫర్ డూయింగ్ చపాతీస్ అండ్ మీరు నిజంగా నమ్మరు. ఎందుకంటే ఇది అంటే నమ్మశక్యం కానిదే అది. ఎందుకంటే భగవంతుడి గురించి మనం ఆఫరింగ్ తయారు చేస్తున్నాం, దాన్ని భగవంతుడికి ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదంగా తీసుకుంటాము అనే చైతన్యం ఈ భక్తుల్లో ఉండడం వల్ల, తయారు చేసే భక్తుల్లో ఉండడం వల్ల, వంటగదిలో ఉన్న వాళ్ళ భక్తుల చైతన్యంలో మనసులో ఉండడం వల్ల ఏ ఒక్క పదార్థం కూడా ఇందులో అది తక్కువైంది ఇది ఎక్కువైంది అనేది ఉండేది కాదండి. ఈ 7,500 మందికి కూడా అంత అద్భుతంగా అంత రుచిగా ప్రసాదం తయారు చేసేవారు. దానికి కారణం ఏమిటి? వాళ్ళలో ఉన్న బాహ్య శుచే కాదు, అంతఃకరణలో కూడా అంత శుద్ధి ఉండడం వల్ల, ఆ శుచి కనిపించడం వల్ల అలా తయారు చేయగలవాడు. అలాగే వంటగదిలో కేవలం భగవంతుడి తాలూక
ఆఫరింగ్ కి సంబంధించినంత, భోగాకు సంబంధించినంత వరకు ఏదైనా సరే భగవంతుడి నామం కానీ అలాంటి వాటిల్లో మనం కొంచెం మాట్లాడుకోవచ్చు. లేకపోతే అనవసరమైన ప్రజల్ప అక్కడ ఉండకూడదు అని చెప్తారు వంటగదిలో కూడా. ఎందుకు? వంటగది ఇది ఆల్సో ఈక్వల్ టు గాడ్స్ రెసిడెన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అందువల్ల అలాంటి మాటలు కూడా ఏమి మాట్లాడకూడదు. తర్వాత ఏదో తయారు చేస్తూ ఉంటాం, ఆ పాత్ర నుండి ఇంకొక దీంట్లోకి మనం షఫిల్ చేసిన తర్వాత, ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ పాత్ర యాక్చువల్గా అప్పుడు ఏమవుతుందంటే అపరిశుభ్రంగా అయిన దానిగానే పరిగణించాలన్నమాట. అలాంటి పాత్రలన్నీ కూడా ఏం చెప్తారంటే మళ్ళా కిచెన్లోకి తీసుకురాకుండా వేరే ఎక్కడైనా ప్రదేశంలో ఉంచి అక్కడ శుభ్రం చేయమంటారు. లేదు మీకు అవకాశం లేదు, చాలా చిన్న ఇల్లు, అక్కడే అన్ని పెట్టుకోవాలనేటప్పుడు కిచెన్ సింక్లోకి పెట్టి సింక్లో వెంటనే కూడా మీరు వాటిని వాష్ చేసేసి పక్కన చక్కగా డ్రై క్లాత్తో తుడిచేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత భోగం మనం తయారు చేసినప్పుడు వీలైనంత వరకు ఎక్కడైనా ఏదైనా అదర్ దాన్ ద భోగ మెటీరియల్ ఏమైనా టచ్ చేసినప్పుడు కూడా వెంటనే కూడా చేతులు కడుక్కుంటూ ఉండండి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే కేవలం మీ శరీరం బయటకు కనిపించే ఈ చేతులే కాకుండా చుట్టుపక్కల ఉన్న పర్ఫెన్నెల్ ఏదైనా ఉంటే అది మీరు టచ్ చేసినప్పుడల్లా కూడా కంటామినేట్ అవుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ప్రసాద్ తయారు చేసేటప్పుడు మీరు దేనినైనా ఇంకా ఆ పదార్థాలు కాకుండా ఇంకా దేనినైనా ముట్టుకున్నప్పుడు వెంటనే చేతులు కడుక్కొని మళ్ళీ ఆ పదార్థాలు టచ్ చేయమంటారు అనమాట. ఎలాగంటే ఇక్కడ ప్రభుపాదులు వారు ఒక చమత్కారం చెప్పారు. అసలు వంటగది చూడగానే ఆ మరుక్షణం మనకు ఎలా ఉండాలంటే అబ్బా ఎంత బాగుంది అనే ఆ అనుభూతి మనలో కలగాలంట. ఎందుకంటే ఆ అనుభూతి కానీ మనలో ఉంటే ఆటోమేటిక్గా వంటగదిలో ప్రవేశించిన వెంటనే మనం విగ్రహానికి నైవేద్యం సమర్పిస్తాం. అంటే ఈ భోగాలన్నీ ఆఫర్ చేసినవన్నీ తీసుకెళ్లి విగ్రహాల ముందు పెట్టి నైవేద్యం సమర్పిస్తాం. కాబట్టి ఆ తీసుకున్న తర్వాత మనకేంటవుతుంది, ఆటోమేటిక్గా మన మనసు కూడా అంటే మన అంతరంగం కూడా పూర్తిగా పరిశుభ్రత చెందుతుంది. ఎందుకంటే భగవంతుడి కైంకర్యం చేసిన ఆ భోగాలన్నింటినీ కూడా ప్రసాద రూపంలో మనం గ్రహిస్తాం కాబట్టి. తర్వాత ప్రసాదం కానీ ఒకవేళ ఒక్కొక్కసారి మన అంచనాలకి మించి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు. మన ఇంట్లో 10 మంది ఉన్నారు, ఒక్కొక్కసారి చేసింది మిగిలిపోవచ్చు. మిగిలిపోయినవి ప్రభుపాదులు వారు ఏం చెప్పేవారంటే జనరల్గా అంటే మీరు ఇది డోంట్ టేక్ ఇట్ ఏజ్ ఇది కంపల్సరీ రూల్. అంటే ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితి బట్టి అంటే మనకున్న ఇల్లు చిన్నవి, మన ఇంట్లో ఉండేది ఒకటే ఫ్రిడ్జ్, తర్వాత ప్రసాదాన్ని వేస్ట్ చేయకూడదని కూడా ఒక పక్క చెప్తారు. కానీ అట్ ద సేమ్ టైం 3 గంటలు దాటిపోతే ప్రసాదం భోగం ఆఫర్ చేసిన తర్వాత ప్రసాదం కానీ 3 గంటల లోపల తీసుకోకపోతే అది కంటామినేటెడ్ ఫుడ్ కింద పరిగణించాలంటారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఇంకొక ఫ్రిడ్జ్ కానీ ఎక్కడైనా ఉంటే, ఎస్పెషల్లీ అమెరికాలో నేను చూశాను, ఈవెన్ గరేజ్ లో కూడా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, వేరే సెకండ్ ఫ్రిడ్జ్ ఉంటుంది. సో అక్కడ తీసుకెళ్ళి వాటిని మీరు ఉంచొచ్చు అనమాట. అలాగే రెమినెంట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా సేమ్ అదే పద్ధతిలో వీలున్నంత వరకు కూడా ఇక్కడ మెయిన్ కిచెన్ లోకి తెచ్చి అక్కడ పక్కన ఎక్కడో పెట్టడం ఇలాంటివి చేయకుండా, ఈవెన్ డ్రై స్టఫ్స్ అయితే పర్వాలేదు ఎక్కడైనా ఉంచొచ్చు. కానీ మనం తయారు చేసే వంటకాల్లో పెరిషబుల్స్ ఏమైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్ గా అవి సరి అయిన ప్లేస్ లో అంటే ఫ్రిడ్జ్ లో పెట్టలేకపోతే మీకు ఏమవుతుందంటే కంటామినేట్ అవుతే పాడయ్యే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని అలా చేయొచ్చు అని చెప్తారు అనమాట. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మనం బట్టలతోటి మనం కిచెన్ లో మూవ్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కసారి గబుక్కుని ఏదైనా అనుకోకుండా ఏదైనా అపరిశుభ్రంగా ఉన్న వస్తువును టచ్ చేయొచ్చు. అలా టచ్ చేసిన వెంటనే మీరు గబుక్కుని ఏంటంటే ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి ఇది ఉంటుంది, చీర కొంగులకి తుడి చేసుకోవడం అలాంటివి ఉంటాయి. ఈవెన్ ప్రభుజీస్ కూడా చేస్తూ ఉంటారు. సో మాతాజీలు ఎక్కువ చేస్తుంటారు. సో దానివల్ల ఏమవుతాయంటే మీరు ఏవైతే వస్త్రాలు ధరించారో అవి అపరిశుభ్రంగా తయారవుతాయి. అంటే మురిగ్గా ఉన్న చేతులతోటి మీరు ముట్టుకోవడం వల్ల. సో ఇది కిచెన్ క్లెన్లీనెస్ గురించి. తర్వాత ఆచమనం అనేది చాలా ఇంపార్టెంట్ గా చెప్తారనమాట. ఆచమనం తాలూకా ఒక 2 స్లైడ్స్ ఉన్నాయి, ప్రభుజీ ఆల్రెడీ తెలుగులో షేర్ చేశారు, ఒక గ్రూప్ లో పెట్టారు. నేను అది మామూలుగా ఈ స్లైడ్ కింద రెండు స్లైడ్స్ కింద తయారు చేశాను. నేను అది మీకు షేర్ చేస్తాను. క్లుప్తంగా ఏంటంటే ఆచమనం అనేది జనరల్ గా ఆయన ఏం చెప్తారంటే ప్రభుపాదులు వారు మనకి శిష్యులకి ఉపదేశించింది ఏంటంటే
మనం కాఫ్ అంటే దగ్గినా సరే, స్నీజింగ్ తుమ్మినా సరే, ఆ తర్వాత అప్పుడు మనం ఆ 2 అయిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆచమనం చేయాలి. అలాగే 1 గంట సేపు పడుకొని లేచిన తర్వాత కూడా ఆచమనం చేయాలి. ఆ తర్వాత ఫుడ్ ఏదైనా తింటాం కదా, ఫుడ్ తిన్న తర్వాత కంపల్సరీగా ఆచమనం చేయాలి. అలాగే ఏదైనా మనం ఒక జ్యూస్ కానీ, లేకపోతే మరొక మజ్జిగ కానీ, లేదా మరొక పాలు కానీ తాగిన తర్వాత నోరు వెంటనే కడుక్కొని ఆచమనం కూడా చేయమని చెప్తారు. అలాగే స్నానం చేసిన తర్వాత మనం ప్యూర్ క్లోత్స్ వేసుకున్న తర్వాత, ఫ్రెష్ క్లోత్స్ వేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా మనం ఆచమనం చేస్తుండాలి. అలాగే ఒక్కొక్కసారి మనకు అనుకోకుండా ఈ దగ్గు, జలుబు వాటి వల్ల స్ఫుటం బయటకు వస్తుంటుంది. అలాగే ఎప్పుడైనా మీరు ఆ విసర్జన చేసిన తర్వాత తప్పకుండా ఆచమనం చేయాలన్నమాట. అలాగే నడిచి వస్తాం బయట నుండి, ఎంతో కాలుష్యం ఉంటుంది. మనం అనుకోకపోయినా సరే, మనం చెప్పులతో నడిచినా సరే, ఎన్నో అమంగళమైన, అపవిత్రమైన పదార్థాల మించి మనం నడక చేసుకొని వస్తుంటాం కాబట్టి డెఫినెట్ గా ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కొని ఆచమనం చేయమని చెప్తారనమాట. అలా మామూలు రొటీన్ లో మనకి దైనందిన కృత్యాల్లో మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా స్నానం చేసి ఆచమనం చేయాలన్నమాట. అలాగే ఎవరైనా ఈ మాయావాదులు కానీ, లేకపోతే కొంచెం ఈ చండాలు అని అంటుంటాం కదా, ఇలాంటి వాళ్ళని ఎవరైనా చూసినప్పుడు కూడా, లేదంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా, మాట్లాడిన తర్వాత ఆచమనం చేయాలని చెప్తారనమాట. తర్వాత స్టాండర్డ్ రూల్ ఏంటంటే, ఏదైనా సరే మనం స్వీకరించే ముందు, తినే ముందర, అలాగే శాస్త్రాలు భగవద్గీత కానీ, భాగవతం కానీ, చైతన్య చరితామృతం కానీ, లేదా ఇంకేమైనా పవిత్ర గ్రంథాలు కానీ చదివే ముందర, అలాగే ఇంకేమైనా మనం ధర్మకార్యాలు చేస్తున్నామంటే వాటి ముందర ఈ పంచరాత్ర ప్రదీపాలు మనకి ఆచమనం గురించి ఉన్నదనమాట. అవి ఒక 2 స్లైడ్స్ ఉన్నాయి. బట్ డీటెయిల్డ్ గా చదువుకోవడం అంటే ఇప్పుడు మనకి టైం సరిపడకపోవచ్చు. నేను ఐ విల్ ట్రై టు టెల్ యూ. తర్వాత ఈ క్లెన్లీనెస్ గురించే ప్రభుపాదుల వారిని చూడండి ఒకసారి, ఆయన ఫోటో చూడండి. ఈయన ఎంతో శుచిగా, శుభ్రతగా ఆయన వంటగదిలో ఉండేవారు. వంట అంటే భగవంతుడికి భోగాలన్నిటి కూడా తయారు చేస్తుండేవారు. అలాగే శిష్యులకి అడుగడుగునా కూడా ఆయన చాలా చక్కటి సూచనలు ఇచ్చేవారు అనమాట. సో దానివల్ల చూడండి ఎంతవరకు వాళ్ళు అవి ఆచరణలో పెట్టడమే కాకుండా, మనలాంటి ఎంతో మంది ఈ ఇస్కాన్ లో ఉన్న డివోటీస్ కి చాలా చక్కటి, అంటే ఈ సూచనలన్నింటినీ కూడా ఒక సంపుటిగా తయారు చేసి, ప్రతిదాన్ని కూడా ఒక చక్కటి కోర్సుగా మలిచి అందరికీ అర్థమయ్యే రీతిలోని ఎంత సింపుల్ గా ఆయన చేశారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇదొక శ్లోకాన్ని ఆయన ఎక్కువగా కోట్ చేస్తుండేవారు. ఏంటంటే, కాలేన స్నాన శౌచాభ్యాం సమస్కారైస్ తపసేజ్య శుద్ధ్యంతి దానై సంతుష్య ద్రవ్యాన్ని ఆత్మత్మా విద్వయ అని చెప్పేవారు అన్నట్టు. అంటే అదేంటంటే, ఓ కింగ్, బై ద పాసింగ్ ఆఫ్ టైమ్, ల్యాండ్ అండ్ అదర్ మెటీరియల్ పొజిషన్స్ ఆర్ ప్యూరిఫైడ్. బై బాతింగ్ ది బాడీ ఈస్ ప్యూరిఫైడ్. స్నానం చేయడం వల్ల మన శరీరం పునీతం అవుతుంది. అండ్ బై బీయింగ్ క్లెన్స్డ్, అన్క్లీన్ థింగ్స్ ఆర్ ప్యూరిఫైడ్. ఇవి మనం ఆ శుభ్రం చేయడం వల్ల ఏంటంటే, ఏవైతే అపరిశుభ్రంగా ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా స్వచ్ఛంగా, పునీతంగా మారుతాయని చెప్తారు. బై ప్యూరిఫాక్టరీ సెరమనీస్ బర్త్ ఈజ్ ప్యూరిఫైడ్. అందుకే ఈ జన్మ అంటే పిల్లలు పుట్టిన తర్వాత చాలా అంటే రిచువల్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ, ఈ సంస్కారాలన్నీ కూడా ఆ శుద్ధీకరణలో భాగం అన్నమాట. అలాగే కృష్ణుడు జన్మించిన తర్వాత కూడా నందమహారాజు ఎంతో మందిని బ్రాహ్మణుల్ని పిలుస్తారు, ఎన్నో రకాల మంత్రాలు చదువుతారు, ఎన్నో రకాల పూజలు చేస్తారు, తర్వాత గోదానం చేస్తారు, ఇంకెన్నో రకాల దానాలు చేస్తారు. చూడండి, అంటే చారిటీ ఆఫర్ టు ద బ్రాహ్మణాస్, బర్త్ ఈస్ ప్యూరిఫైడ్. బై ఆస్టెరిటీ ది సెన్సెస్ ఆర్ ప్యూరిఫైడ్. ఈ కఠోరమైన నియమాలు తపస్సు చేయడం వల్ల ఏమవుతాయంటే చెప్తున్నారు, ఈ సెన్సెస్ అన్ని కూడా, అంటే మనలో ఉన్న ఇంద్రియాలన్నీ కూడా పూర్తిగా ప్యూరిఫై అవుతాయి అన్నమాట. బై వర్షిప్ అండ్ చారిటీ ఆఫర్ టు ద బ్రాహ్మణాస్ మెటీరియల్ పోర్షన్స్ ఆర్ ప్యూరిఫైడ్. వర్షిప్ చేయడం వల్ల ఏమవుతున్నది, మనం మన దగ్గర ఉన్న మెటీరియల్ థింగ్స్ చాలా వాటిని మనం
భగవంతుడి సేవలోని, ఆ భగవంతుడి ఆరాధనలోని చాలా వస్తువులు మనం ఉపయోగిస్తాం. సో ఈ ఉపయోగించేవన్నీ కూడా పునీతం అవుతాయి. అలాగే ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వల్ల మెటీరియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునీతం అవుతాయి అని చెప్తున్నాను అనమాట. బై సాటిస్ఫాక్షన్ ది మైండ్ ఈజ్ ప్యూరిఫైడ్. ఇప్పుడు మనకి ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత అంతిమంగా మిలిగే సంతృప్తి ఏదైతే ఉందో, కలిగే సంతృప్తి ఏదైతే ఉందో దాని వల్ల మన మనస్సు పునీతం అవుతుంది అని చెప్తున్నారు. అండ్ బై సెల్ఫ్ రియలైజేషన్, అలాంటి ఆ ఆత్మ సాక్షాత్కారం వల్ల, కృష్ణ కాన్షియస్ లో ఉండి మనకి ఆత్మ సాక్షాత్కారం కలగడం వల్ల ది సౌల్ ఈజ్ ప్యూరిఫైడ్. సో ప్యూరిఫికేషన్ ప్రాసెస్, ఆ క్లెన్లీనెస్ అనేది చూడండి ఎక్కడి నుండి బయలుదేరి ఎక్కడి వరకు వెళ్ళిందో అంటే, మనకి భౌతిక స్థాయిలో ఉన్న వస్తువుల దగ్గర నుండి తీసుకొని ఆధ్యాత్మిక అంశం, మనది ఆత్మ అనేది ఆధ్యాత్మిక అంశం. సో దాని ప్యూరిఫికేషన్ వరకు తీసుకువెళ్తున్నది. అంటే ఈ ప్రాసెస్ మనం కానీ వితౌట్ ఎనీ ఫెయిల్, వాట్ ఎవర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ బై శ్రీల ప్రభుపాద, ఆయన ఇచ్చిన అనుజ్ఞలన్నీ కానీ పాటిస్తే మనకి నిజంగా ఆత్మ సాక్షాత్కారం, కృష్ణ చైతన్యంలో ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని చెప్తున్నాను అన్నమాట. ఇది శ్రీమద్ భాగవతంలో 10వ స్కందంలో 5వ అధ్యాయంలో 4వ శ్లోకంలో చెప్పబడింది అన్నమాట. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఇవి ఈ భాగవతారాధనలో ఆచమనం ఎలా చేయాలి, ఇవి నేను జస్ట్ చదువుకొని చెప్పేస్తాను మీకు. వైష్ణవాచమానం అంటే శుద్ధీకరణ కోసం నీటిని సేవించడం. భగవంతుని ఆరాధించడానికి మందిరంలోకి ప్రవేశించే ముందు వైష్ణవ ఆచమానం ఎల్లప్పుడూ చేయాలి. సరైన ప్రదేశంలో కూర్చోవాలి, అంటే ఆసనం, మన ఏదైనా చిన్న కర్ర బల్ల కానీ, లేకపోతే ఏమీ లేకపోతే కింద చిన్న జింక చర్మంతో చేసిన ఇది కానీ, లేదు అది లేకపోతే మనం ఇవంటాం కదా చిన్న జంబుకాన అలాంటివి వేసుకోవచ్చు. చూడండి, ఆసనం లేకపోతే మీ కుడి మోకాల్ని ఎడమ పాదానికి నేలపై తాకించి కూర్చొని వలను. ఆచమన పాత్ర నీటిని ఉద్ధరణితో చేతిలో వేసుకొని 2 చేతులను శుభ్రం చేసుకోవాలను. ఎడమ చేతితో ఉద్ధరణి పట్టుకుని కుడి అరచేతితో కొద్దిగా నీటిని వేసుకొని నీటిని చూస్తూ సముచిత మంత్రాన్ని జపిస్తూ కుడి బొటన వేల అంచు నుండి నీటిని నిశ్శబ్దంగా సేవించాలి. యాక్చువల్గా అని ఆ శబ్దం రాకూడదు అనమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇది బ్రహ్మతీర్థం అవుతుంది. ప్రాథమిక ఆచమానం విధానం పైన తెలిపిన 3 దశలను కలిగి ఉంటుంది. అనుకూల పరిస్థితుల్లో పూర్తిగా ఆచమానం శ్రేష్టమైనది. పూర్తి ఆచమనం అంటే మనకు తెలుసు కదా, ఓం కేశవాయ నమః బ్రహ్మతీర్థం నుండి నీటిని సేవించాలి. ఓం నారాయణ నమః అని పలుకుతూ బ్రహ్మతీర్థం నీటిని సేవించాలి. ఓం మాధవాయ నమః అని పలుకుతూ మళ్ళా నీటిని సేవించాలి. ఓ గోవిందాయ నమః అంటూ ఉద్ధరణితో కుడి అరచేతిపై నీటిని చలుపుకొనిచు ఓం విష్ణవే నమః అని పలుకుచు ఉద్ధరణితో ఎడమ అరచేతిపై నీటిని చల్లుకొనాలి. ఓం మధుసూదనాయ నమః అని పలుకుచు మీ కుడి చేతి వేళ్లతో నువ్వు కుడి చెంపను తాకాలి, ఇలా ఈ వేళ్లతోటి. ఓం వామనాయ నమః అని పలుకుచు మీ కుడి బొటనవేలు యొక్క అంచుతో మీ పై పెదవిని తొడవండి. ఓం శ్రీధరాయ నమః అని పలుకుచు మీ కుడి బొటనవేలు యొక్క అంచుతో మీ కింద పెదవిని తొడవండి. ఇదన్నీ నేను షేర్ చేస్తానండి. ఇట్ ఈస్ స్ప్రెడ్ ఇంటూ 2 పార్ట్స్ అనమాట. మన జగన్నాథ్ ప్రభు వారు ఆ గ్రూప్ లో షేర్ చేశారు. నేను ఇది పంపిస్తాను మీ అందరికి, ఎందుకంటే మనకి టైం కొంచెం తక్కువ కాబట్టి we will try to ఇది చెప్పుకున్నాం. తర్వాత ప్రభుపాదులు వారు చూడండి, ఒక చక్కటి కలకత్తాలో ఈ ఫిబ్రవరి 4వ తారీఖు 1977 ఆయన ఒక లెక్చర్ లో ఈ మాట చెప్పారు అన్నమాట. అక్కడ అంటే మందిరంలో కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, ది మోర్ యూ క్లెన్స్ ద టెంపుల్, ది మోర్ యూ డెకరేట్ ద డెయిటీ, ది మోర్ యువర్ హార్ట్ బికమ్స్ క్లెన్స్ అండ్ యూ బికమ్ స్పిరిచువల్లీ డెకరేటెడ్. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. మెటీరియల్ వరల్డ్ మీన్స్ డర్టీ థింగ్స్ అండ్ స్పిరిచువల్ మీన్స్ క్లీన్. సింపుల్ గా చెప్పారు ఆయన. భౌతిక జగత్తు అంటే అక్కడ అంతా కూడా చెత్తే ఉంటుంది, స్పిరిచువల్ వరల్డ్ ఎప్పుడు క్లీన్ గా ఉంటుంది అని. ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా మందిరాన్ని శుభ్రపరుస్తూ ఉంటాము, ఎంత ఎక్కువగా ఆ దేవతా మూర్తులకి, అక్షమూర్తులకి మనం అలంకరణలు చేస్తూ ఉంటాము, అంత మేరకు మన హృదయం అంతా కూడా పరిశుభ్రత చెందుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే చూడండి ఎంత చక్కటి వర్డ్ యూజ్ చేశారు, అండ్ యూ బికమ్ స్పిరిచువల్లీ డెకరేటెడ్. మనకి ఆధ్యాత్మిక అలంకారం వచ్చినట్టు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే క్లెన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. మనం భగవంతుడి గురించి ఆలోచించేటప్పుడు భగవంతుడి తర్వాత వచ్చేది ఈ క్లెన్లీనెస్, శుభ్రత, పరిశుభ్రత అని చెప్తున్నారు అనమాట. అని చెప్తూ సింపుల్ గా మెటీరియల్ మీన్స్ డర్టీ థింగ్స్ అండ్ స్పిరిచువల్ మీన్స్ క్లీన్ అని ఆయన చెప్తున్నారు అనమాట. ఇప్పుడు జస్ట్ విల్ గో బ్యాక్ టు
కనిపిస్తుందండి? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే. సో ఈ మను సాహిత్యలో 12 రకాల అపరిశుభ్రతలు ఉంటాయని చెప్తున్నారనమాట. అందువల్ల ఏంటంటే వాటిని ఎలా అధిగమించాలి అన్నది పంచరాత్ర ప్రదీప అనే ఒక గ్రంథంలోని ఆ మాన్యువల్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఏంటంటే వాటిలో శుద్ధి విచార ఇవి చూడండి. ఏ పర్సన్ మస్ట్ ప్యూరిఫై హిమ్సెల్ఫ్ బై క్లెన్సింగ్ ద బాడీ విత్ ఎర్త్ ఆర్ సోప్. మనం ఈ కౌ ప్రొడక్ట్స్ లో చూస్తే మనకి చాలా గో మైన్తో చేసేవి చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి అన్నమాట. వాటితోటి పరిశుభ్రం చేసుకోవడం. వాటర్ ఏంటంటే చూడండి ఇక్కడ ఎంత బాగా చెప్పారంటే ఏ పర్సన్ మస్ట్ ప్యూరిఫై హిమ్సెల్ఫ్ బై క్లెన్సింగ్ ద బాడీ విత్ ఎర్త్ ఆర్ సోప్ అండ్ వాటర్ ఆఫ్టర్ ఈ కాంటాక్ట్స్ ద ఫస్ట్ 6 impurities. అంటే ఏంటంటే ఇవి ఫ్యాట్ అంటే వెన్న, సెమన్, బ్లడ్, మ్యారో, యూరిన్ ఆర్ స్టూల్. ఇవి కానీ కాంటాక్ట్ లో అంటే టచ్ చేస్తే డెఫినెట్ గా బాడీ అంటే శరీరాన్ని శుద్ధి చేసుకోవాలని చెప్తున్నాను అనమాట. అలాగే నీటికి ఎంత పవర్ ఉందంటే వాటర్ ఎలోన్ ప్యూరిఫైస్ ఎ పర్సన్ ఆఫ్టర్ ఈ కాంటాక్ట్స్ ద సెకండ్ 6 impurities. అంటే మొదట 6 చెప్పారు కదా, ఆ తర్వాత 6 ఇవి అనమాట. నో స్మోకస్, ఇలాగా ముక్కుల్లో కొంతమంది చెలవి పెడుతుంటారు. ఫెల్గం అంటే కపం, టీయర్స్ అంటే కన్నీళ్లు, పెరిస్పిరేషన్ అంటే చెమట, ఇయర్ వ్యాక్స్ కొంతమందికి చెవిలో ఉలిమి అంటారు కదా, అండ్ ఎక్స్టడేషన్స్ ఫ్రమ్ ద ఐస్, కంటి నుండి పూసలు వస్తాయి కదా, ఒకసారి కంటి పూసలు కడతాయి అంటారు కదా, కొంచెం పసుపు పచ్చగా ఉంటాయి, చిన్న ప్యాక్సీ టైప్ లో ఉంటాయి. ఇవేమైనా మనం టచ్ చేస్తే ఇవి ఇంప్యూరిటీస్ కింద వస్తాయి అనమాట. అది ఎక్కడ చెప్తున్నారు? మను సాహిత్యలో చెప్పింది ప్రభుపాదుల వారు ఇక్కడ కోట్ చేస్తున్నారు అనమాట. అలాగే అదర్ కంటామినింగ్ ఏజెంట్స్ ఏంటంటే మనని అపరిశుభ్రంగా చేసేవి ఏంటంటే లో యానిమల్స్ సచ్ యాజ్ పిగ్స్, డాంకీస్, డాగ్స్ అండ్ క్రోస్, ఆల్కహాల్, ఉచ్చిష్ట ఫుడ్ రెమినెంట్స్, ది బర్త్ ఆర్ డెత్ ఆఫ్ క్లోజ్ రిలేటివ్స్, ది స్మోక్ ఫ్రమ్ ఏ ఫ్యూనరల్ పైల్ ఆర్ సిన్ఫుల్ యాక్టివిటీస్. ఇవేవి కూడా మనం కాంటాక్ట్ చేసినా సరే వీటికి మనం స్నానం చేయాలి అని చెప్తాను అనమాట. ఇంప్యూరిటీస్. ఆ స్నానం అనేది కూడా మీకు వైదిక పరంగా ఎన్ని రకాల స్నానాలు ఉన్నాయి కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. ఏంటంటే ఒకటి పార్థివ స్నానం అంటే యూజింగ్ ఎర్త్, తర్వాత రెండోది ఏంటంటే వారణి స్నాన అంటే వాటర్, మన మామూలు నీటిని తీసుకొని, తర్వాత ఆగ్నేయ స్నాన అంటే ఒక యజ్ఞం జరిగేటప్పుడు ఆ యజ్ఞంలో ఉండే అవశేషాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి వాటితో కూడా స్నానం చేయొచ్చు. అంటే కొంచెం విభూతి అది కొంతమంది రాసుకుంటుంటారు పూర్తిగా శరీరం అంతటికి కూడా ఆ యజ్ఞంలో మిగిలిన యాష్ తోటి. అలాగే వాయువ్య స్నాన అంటే కాంటాక్టింగ్ ఎయిర్ ఫిల్డ్ విత్ డస్ట్ రేజ్డ్ బై కౌస్. చూడండి ఇది చాలా పవిత్రమైందంట. యాక్చువల్గా గోవులు తిరిగేటప్పుడు ఆ గోధూళి అంటారు కదా, ఆ గోధూళి వేళ గోధూళి అంటారు, ఆ ధూళితో కూడా స్నానం చేసిన అది భవభీయ స్నాన అని అంటున్నారు అనమాట. అలాగే దివ్య స్నాన అంటే ఏంటంటే టేకింగ్ ఎన్ ఎథరల్ బాత్ ఇన్ ద రెయిన్ దట్ ఫాల్స్ వైల్ ద సన్ ఈజ్ షైనింగ్. సూర్యుడు కాంతి ఉండేటప్పుడు ఒకవేళ వర్షం పడితే ఆ వర్షంలో స్నానం చేస్తే అది దివ్య స్నానం అంటది. అలాగే మంత్ర స్నాన అంటే చాంటింగ్ అప్రోప్రియేట్ వెర్సెస్ వైల్ స్ప్రింక్లింగ్ వన్ సెల్ఫ్ విత్ వాటర్. అలా నీటిని జల్లుకుంటాం. గంగే, యమునా చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనుకుంటాం. మనం అలా జల్లుకుంటాం. ఎందుకంటే ఒక పవిత్ర నదిలో స్నానం చేసేటప్పుడు ఆ నది ఈ నదులన్నీ ఎన్ని పవిత్ర నదులతో అలాగ సంగమంగా భావించి ఆ మంత్రం చదవడం వల్ల ఏంటంటే ఆ మంత్ర ఫలం మన మీదకి వస్తుంది అనమాట. రెండోది ఏంటంటే మానసిక స్నాన అంటే ఇప్పుడు నిత్యం కూడా మనసులోని కృష్ణ భగవాన్ని స్మరించుకోవడం వల్ల, ఆయన నామం స్మరించుకోవడం వల్ల అది మానసిక స్నానం అవుతుందని చెప్తున్నాను అనమాట. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఈ స్నానాలన్నీ కూడా ఏం చేస్తాయి, కంటామినేషన్ ఏదైతే ఉందో, అపరిశుభ్రత అనేది ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా మీకు ధ్వంసం అయిపోతుంది అనమాట. హౌవెర్ ది డైలీ బాత్ యూజువల్ ఇది వారణి స్నాన మనం చేసేది అంతే కదా. ఇప్పుడు యాక్చువల్గా వారణి స్నానం అంటే మనం నీటిని ఉపయోగించి ఎక్కువ స్నానం చేస్తాం. మనువు గారు ఏం చెప్తారంటే బెస్ట్ ఆఫ్ ద బాత్స్ ఈజ్ ద మానసిక స్నాన. మనసులో నిత్యం భగవంతుని స్మరించుకోవడం అనేది చాలా గొప్ప స్నానం అని చెప్తారనమాట. అలాగే కుర్మ పురాణంలో కూడా వితౌట్ టేకింగ్ ది ప్రథమ స్నాన బాత్ బిఫోర్ ప్రాతః స్నాన అంటే
సూర్యోదయంకి ముందు ఒకవేళ తీసుకోకపోతే అలాంటి మనిషి ఇంప్యూర్, ఈ కెనాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ద డైలీ యాక్టివిటీస్ ఏ సివిలైజ్డ్ పర్సన్ మస్ట్ పెర్ఫార్మ్. ఒక పూర్తిగా నాగరికత తెలిసిన వ్యక్తి చేయవలసిన పనులు ఏవి కూడా చేయలేకపోతాడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ ప్రాతకాలంలో స్నానం చెయ్యకపోవడం వల్ల కొంత అపరిశుభ్రత ఉంటుంది అంటున్నారు. పద్మపురాణంలో ఏం చెప్తుందంటే, పద్మపురాణ, దట్ వన్ హూ డస్ నాట్ బాత్ ఇన్ ద మార్నింగ్ ఈజ్ ఎ సిన్నర్ ఫిట్ టు సఫర్ ఇన్ హెల్. నరకానికి వెళ్తాను భయపెడుతున్నారు అనమాట యాక్చువల్గా. సో ప్రాత స్నాన ఈజ్ కంపల్సరీ ఫర్ ఆల్ ఎక్సెప్ట్ దోస్ హూ ఆర్ ఇల్. ఎవరికైనా ఆరోగ్యం స్వస్థత లేకపోతే, అనారోగ్యంతో కొంత బాధపడుతుంటే అలాంటి వాళ్ళు వాయిదా వేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇదంతా ఎక్కడంటే పంచరాత్ర ప్రదీప అనేది మనకి ఒక పెద్ద మాన్యువల్ ఉంది, 276 పేజీలు ఎంతో. అది నేను జస్ట్ ఐ హావ్ గాన్ త్రూ, బట్ ఐ కుడ్ నాట్ గివ్ దోస్ స్లైడ్స్ ఇక్కడ. In the case where a water bath is not possible, simply rub the body with a clean damp cloth. If this is not possible, at least take a mantra bath and a mental bath. చూడండి, అంటే అవకాశం లేనప్పుడు ఇవన్నీ అలా చెప్పారు కదా అని అవి చేయడం అని కాదు. అలా లేకపోతే ఇది లేకపోతే అంటే క్లీన్ క్లాత్ తోటి బాడీ అంతా వాష్ చేసుకోమని చెప్తున్నారు. అలాగే అది కూడా అవకాశం లేని వాళ్ళు ఏంటంటే ఈ మంత్రాన్ని జపిస్తూ, మంత్ర స్నానం అని చెప్పుకున్నాం కదా, అది చేస్తూ, మెంటల్ బాత్ అంటే మనం మెడిటేటింగ్ ఆన్ లార్డ్, అది కూడా చేయొచ్చండి. ఈ జనరల్ గైడ్ లైన్స్ ఏంటంటే, ఇది మనకి అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ రోజుకి నార్మల్ గా 3 సార్లు స్నానం చేయమని చెప్తారు. అలాగే స్త్రీ పురుషుల సంగమం తర్వాత కూడా చేసుకోవాలి, స్నానం తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే ఏవైనా దుస్వప్నాలు వస్తే అప్పుడు కూడా చేసుకోమంటున్నారు. తర్వాత మగవాళ్ళు అయితే ప్రభుజీలు జనరల్ గా ఈ గడ్డం తీసుకోవడం, తర్వాత హెయిర్ కట్ చేసుకోవడం చేస్తారు. అది చేసిన తర్వాత కంపల్సరీగా స్నానం చేయాలి. అలాగే గోల్డ్ తీసుకున్నప్పుడు కూడా, లేదంటే మనకి ఏదైనా కడుపులో కొంచెం వికారం కలిగి వాంతి చేసుకున్నప్పుడు, లేదంటే మనం మలమూత్ర విసర్జనలోకి వెళ్ళేటప్పుడు, లేదంటే ఏదైనా దీని మీద శ్మశానానికి వెళ్ళాల్సి వస్తుంది. నేను అలా వెళ్ళాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఏంటంటే వచ్చిన వెంటనే కూడా మనం స్నానం చేయాలన్నమాట. అలాగే ఒకవేళ పార్థివ శరీరాన్ని ఎవరైనా ముట్టుకుంటే అలాగా. అలాగే స్త్రీలు ఎప్పుడైనా సరే వాళ్ళ పీరియడ్స్ లో ఉన్నప్పుడు, అలాగే చండాలలో ఒక డెడ్ యానిమల్ ఏదైనా చూస్తే దాని బోన్స్ కానీ దాని ఫ్లెష్ కానీ ఏమైనా టచ్ చేస్తే మనం తప్పకుండా స్నానం చేయాలన్నమాట. సర్వసాధారణంగా బట్టలు లేకుండా స్నానం చేయొద్దని చెప్తారు. మగవాళ్ళకైతే కౌపీనం, ఆడవాళ్ళకైతే లంగాలు ఏవో ఉంటాయి, అలాంటివి పెట్టుకొని స్నానం చేయమని చెప్తారనమాట. తర్వాత ఫస్ట్ స్నానం చెయ్యక ముందు ఏంటంటే మనం దంతధావన అంటాం కదా, ఇవన్నీ మీకు ఏంటంటే ఈ పంచరాత్ర ప్రదీపలో చెప్పబడ్డాయనమాట. అంటే శాస్త్రపరంగా మీకు ఈ స్నానం, ఈ ఆచమనం, వీటికి ఉండే విశిష్టత ఏమిటి అనేది మీకు ఈ పంచరాత్ర ప్రదీపలో చెప్తున్నారనమాట. తర్వాత ప్రభుజీలు అయితే జనరల్ గా టాయిలెట్లకు వెళ్ళినప్పుడు, మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఈ మన యజ్ఞోపవీతాన్ని తీసి ఈ చెవి చుట్టూ చుట్టుకొని అక్కడే ఉంచుకోవాలన్నమాట, అంటిల్ వీ బికమ్ ప్యూరిఫైడ్. అలాగే మా సర్వసాధారణంగా స్త్రీల్లోని ఈ ఋతుస్రావం జరిగేటప్పుడు ఏంటంటారంటే 4వ రోజుని స్నానం చేయమంటారు, వారిని స్నానం అంటే వాటర్ తోటి. సో ఇది ఇక్కడ చూడండి, ఏ ఉమెన్ పొసెసింగ్ ఏ బ్యాడ్ మైండ్ ఈజ్ ప్యూరిఫైడ్ బై హెర్ మెన్స్ట్రల్ ఫ్లో. తర్వాత అంటే ఆ మనస్సు కానీ శుద్ధి కానీ లేకపోతే, కంటామినేట్ అయి ఉంటే, అది ఆ మెన్స్ట్రల్ ఫ్లోలో ఏదైతే రక్తస్రావం జరుగుతుందో దానివల్ల కూడా మైండ్ ప్యూరిఫై అవుతుందని ఉందంట. వైదిక పరంగా కూడా చెప్తున్నారు అవి, వాటికి అంత ప్రాధాన్యత ఉందన్నమాట. తర్వాత స్త్రీలు జనరల్ గా ఏంటంటే రోజు తలకి స్నానం చేయక్కర్లేదు అని ప్రభుపాదుల వారు ఈ దీని ఆధారంగా, అంటే భాగవతంలో కూడా ఉందని చెప్తున్నారు. అది 3వ స్కందంలో 23వ అధ్యాయంలో 31వ శ్లోకంలో చెప్పబడింది అనమాట. ఎందుకంటే అది అలాగా రోజు స్నానం చేయడం ఏమవుతుందంటే మీకు ఎక్కువ కురులు ఉంటాయి కాబట్టి ఆ శిరోజాలు బాగా తడిసిపోయి మీకు జలుబు చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే మీరు నెక్ వరకు, ఇక్కడ వరకు అంటే మామూలు స్నానం చేస్తే సరిపడుతుంది అని చెప్తున్నాను అనమాట. తర్వాత అప్పుడు స్నానం చేసేటప్పుడు ఏంటంటే ఒకవేళ తలకి స్నానం చేస్తే కూడా చెప్తున్నారు అనమాట. షీ నీడ్స్ సఫిషియంట్ ఆయిల్ స్మియర్ ఆన్ హెడ్, ఇలా పట్టించడానికి చేసి, తర్వాత దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద కామెంటేటర్స్ ఆఫ్ స్మృతి శాస్త్ర. అది శ్రీమద్ భాగవతంలో కూడా ఆ
3వ స్కందంలో 23వ అధ్యాయంలో 37వ శ్లోకంలో అది చెప్పారనమాట. అలాగే స్మార్థ విధి ప్రకారం ఏంటంటే స్త్రీలకి ఋతుస్రావంలో ఉండేటప్పుడు ఆ డైటీని టచ్ చేయకూడదు అని చెప్తారు. ఆ డైటీని టచ్ చేయకూడదు అంటే ఆటోమేటిక్గా మీరు ఆ ఆల్టర్ దగ్గరికి కూడా వెళ్ళకూడదు. వెళ్తే ఆటోమేటిక్గా మీకు టచ్ అవుతున్నట్టే కదా. బట్ మిగతా ఏంటంటే గోస్వామి విధి ఏదైతే ఉందో అది ఎలా చేస్తుందని చెప్తున్నాను అనమాట. బట్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు డూ ఇట్. ఇది ప్రభుపాదుల వారు ఏంటంటే అంశు అనే ఒక భక్తురాలు రాసిన లెటర్కి ప్రభుపాదుల వారు సమాధానం చెప్పారనమాట. బృందావనం నుండి ఆగస్టు 13, 1974. ఎందుకంటే వన్ థింగ్ ఈస్ దట్ ద సేవా కెన్ నెవర్ బి స్టాప్డ్ ఫర్ ఎనీ రీజన్. సో అది ఎస్పెషల్లీ కుకింగ్ విషయంలో అనమాట. తర్వాత వాటర్ కూడా చెప్తున్నారు ఎలాంటి సోర్సెస్ ఉండాలి. డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ వాటర్ హ్యావ్ డిఫరెంట్ పవర్స్ టు క్లెన్స్. దట్ దేర్ ఈస్ ఎ గ్రేడింగ్ ఆఫ్ వాటర్ అకార్డింగ్ టు సోర్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్. అఫ్ కోర్స్ మనకి ఇవన్నీ అవకాశాలు ఉండవు. బిగినింగ్ విత్ ద బెస్ట్ వన్ షుడ్ బాత్ ఇన్ ద యమునా ఆర్ గంగా. గంగా యమునలో స్నానం చేయడం మంచిది అంటారు. తర్వాత ఇంకొక హోలీ రివర్ ఏంటంటే ఎక్కడైనా సరే పుణ్యతీర్థం ఏదైనా ఉంటే అక్కడ చేయొచ్చు అని చెప్తారు. అలాగే జగన్నాథ్పురిలో ఉన్న సాగరంలో కూడా స్నానం చేయొచ్చు అని చెప్తారు. తర్వాత ఎక్కడైతే నది సముద్రంలో కలుస్తుందో సాగర సంగమం అంటారు కదా, అలాగా అక్కడైనా చేయొచ్చు అంటారు. అలాగే లేకపోతే ఇంకేదైనా నదిలో చేయొచ్చు అంటారు. తర్వాత చెరువులు సరస్సులు ఉంటాయి కదా, లేదంటే జలపాతాలు ఉంటాయి, జలపాతాల దగ్గర చేయొచ్చు. తర్వాత నూతిలోంచి స్నానం చేయొచ్చు. ఇంకేది దొరకలేదు మనకు కొన్ని ప్రదేశాల్లో ఏవి అవకాశాలు ఉండవు. ఎస్పెషల్లీ సిటీస్ లో ఇలాంటి స్కోప్ చాలా తక్కువ. అలాంటప్పుడు ఏంటంటే పంచరాత్ర ప్రదీప ఏం చెప్తుందంటే శుభ్రంగా ఉండే నీళ్లతోటి స్నానం చేయండి అంటున్నారు అనమాట. సో గృహస్థులందరూ కూడా ఏంటంటే మినిమం 2 times స్నానం చేయమంటున్నారు అనమాట. అలాగే వానప్రస్థాస్ కూడా షుడ్ బోత్ బేత్ 2 times a day. ఇది ప్రాతర్ మధ్యాహ్నం స్నాన వానప్రస్థ గృహస్థౌలు వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ప్రాతకాలం అంటే తెల్లవారుజామున, తర్వాత మధ్యాహ్నం అంటే అపరాహ్నం వేళ, ఈ రెండు కూడా స్నానాలు చేయాలి. అలాగే ఏ సన్యాసి షుడ్ బేత్ 3 times daily and a brahmachari may take only 1 bath a day. Whenever a person is not able to bath in water, he can bathe by chanting the Hare Krishna Mahamantra. చూడండి ఎంత మనకి ఇది చైతన్య చరితామృతంలో మధ్యలేలో ఉందన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ, ఆ శ్లోకాన్ని కోట్ చేశారు. అంటే ఏ అవకాశం లేకపోతే మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుకుంటూ ఆ దివ్య నామగంగలో స్నానం చేయమని చెప్తున్నాను అనమాట. తర్వాత వీలైనంత వరకు కూడా ఆరోగ్య సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వేదిక్ రూల్స్ అంటే వైదిక విధులు ఏవైతే చెప్పారో, మనకి నియమాలు ఏవైతే చెప్పారో వాటన్నిటిని పాటించాలి. మనం భారతదేశంలో ఉన్నా బయట ఉన్నా సరే he is called a yavana or mlecha if he does not follow the Vedic principles. ఈ వైదిక సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు పరచిన వాళ్ళు, పాటించిన వాళ్ళు యవనులు లేదా మ్లేచ్ఛలు అని మనం ప్రభుపాదుల వారు చాలా పర్పస్ లో యవన మ్లేచ్ఛ అనేది ఉపయోగిస్తారు అన్నమాట. దాని వాళ్ళలాగా పరిగణించాలని చెప్తాడు. వన్ హూ డస్ నాట్ యాక్చువల్లీ ఫాలో ది హైజీనిక్ ప్రిన్సిపల్స్ prescribed in the Vedic rules and regulations will be subjected to many contagious diseases. ఇది కూడా చూడండి భాగవతం చెప్తోంది. ఇది 4వ స్కందంలో 27వ అధ్యాయంలో 24వ శ్లోకంలో చాలా క్లియర్ గా ఉందన్నమాట. పర్పట్లో ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఏంటంటే one who does not actually follow the hygienic principles prescribed in the Vedic rules, అంటే ఆ వేద సూత్రాలు ఏవైతే చెప్తున్నాయో, ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి గాని పాటించని వాళ్ళు, పరిగణించని వాళ్ళు విల్ బి సబ్జెక్టెడ్ టు మెనీ కంటేజియస్ డిసీజెస్. ఎన్నో అంటువ్యాధులు సంక్రమిస్తాయి వాళ్ళకని చెప్తున్నారు. బికాస్ ది స్టూడెంట్స్ ఇన్ దిస్ కృష్ణ కాన్షియస్ మూవ్మెంట్ ఆర్ అడ్వైజ్డ్ టు ఫాలో ది వేదిక్ ప్రిన్సిపల్స్, దే నేచురల్లీ బికమ్ హైజీనిక్. సో ఈ కృష్ణ చైతన్యంలో ఉన్న విద్యార్థులు కావచ్చు, అంటే విద్యార్థులకి అక్కడ తరగతుల్లోనే బోధన జరుగుతుంటుంది, ప్రాక్టికల్ గా కూడా అన్ని వాళ్ళకి తెలుస్తుంటాయి. కాబట్టి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం 99.9% ఆ వైదిక సూత్రాలు నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి క్రమం తప్పకుండా, తూచా తప్పకుండా ఆచరిస్తుంటారు. అందువల్ల ఏంటంటే వాళ్ళ తాలూకా అలవాట్లన్నీ కూడా చాలా పరిశుభ్రతతో కూడుకొని ఉంటాయని చెప్తున్నారు అన్నమాట. తర్వాత అదర్వైజ్ వేర్ ఇస్ ద ప్రూఫ్ దట్ హీ లవ్స్ కృష్ణ
ప్రభుపాదుల వారు లెటర్లోని అనిరుద్ధ ప్రభుకి చెప్తారనమాట. మాంట్రియల్లో 16 జూన్ 1968 చెప్తున్నారు, వాట్ ఈస్ ద డిఫికల్టీ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ దీస్ రూల్స్. ఆయన ఏదో ఉత్తరం రాస్తారు, మాకు చాలా కష్టంగా ఉంది ఇవన్నీ ఆచరించడం అనేది. ఎస్పెషల్లీ యుఎస్ లో మీకు ఎర్లీ మార్నింగ్ మోస్ట్ ఆఫ్ ద పీరియడ్ ఏంటంటే చలి ఎక్కువగానే ఉంటుంది, బట్ ఫర్ ద 4 months ఆఫ్ సమ్మర్. అందువల్ల ఏంటంటే వీళ్ళకి అలాంటి ప్రాతస్నానం వీటిలో ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది. దానికి సమాధానంగా నేను చెప్తారంటే, వాట్ ఈస్ ద డిఫికల్టీ ఆఫ్ ఎన్ఫోర్సింగ్ దీస్ రూల్స్. దే ఆర్ రూల్స్ అండ్ దే ఆర్ సింపుల్ రూల్స్ అండ్ మస్ట్ బి ఫాలోడ్. ప్రభుపాదుల వారు ఏంటంటారంటే ఇవన్నీ కూడా సర్వసామాన్యమైన సూత్రాలు, ఎంతో సులభమైనవి అని చెప్తున్నారు అనమాట ఆయన. వన్ మస్ట్ బి ప్రిపేర్డ్ టు ఫాలో ద రూల్స్ ఫర్ కృష్ణ. ఇది ఎవరి గురించి చేస్తున్నాం? కేవలం నీ గురించి కాదు, ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుల వారి గురించి చేస్తున్నాం కాబట్టి డెఫినెట్ గా ఆ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. అంటే మనకి ఆ వ్యవసాయాత్మిక బుద్ధి ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా అన్ని కూడా సాధ్యం అవుతాయి. ఎందుకంటే అది దుస్సాధ్యం అనుకున్నా కూడా చాలా సులభతరం అవుతుంది, చాలా సింపుల్ గా మనం అవన్నీ కూడా పాటించవచ్చు. అదర్వైజ్ వేర్ ఇస్ ద ప్రూఫ్ దట్ హి లవ్స్ కృష్ణ. ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు చూడండి, అనిరుద్ధ ప్రభుకి లెటర్లోని చాలా క్లియర్ గా చెప్తున్నారు. అసలే ఇప్పుడు ఇవి కానీ పాటించలేకపోతే, వైదిక సూత్రాలను కానీ మనం పాటించలేకపోతే, మనం నిజంగా అంటే ఆ కృష్ణ పరమాత్ముని మనం ఎక్కడ, ఆయన మీద ప్రేమ ఎక్కడుంది, ఆయన మీద భక్తి భావం ఎక్కడుంది, అదేం కనిపించట్లేదు కదా. సో అది చెప్తున్నారు అనమాట, ఈ లెటర్లో అది రాశారు. సో ఈ విధంగా ఏంటంటే ప్రభుపాదుల వారు మనకి చాలా విషయాలు, అంటే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. మెయిన్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఫాలో అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే మనలో కంటామినేషన్ అనేది ఆటోమేటిక్ గా మనకి తెలియకుండా, ఎక్స్టర్నల్ గా కాదు ఇంటర్నల్ గా మనలో అది పూర్తిగా దాన్ని ఏమంటారు, కూడుగట్టుకుపోతుంది అనమాట. అది ఒకసారి అలా జరిగిన తర్వాత ఏమవుతుంది, మీకు మళ్ళా ఆ డస్ట్ ని బయటికి తీయాలి అంటే చాలా కష్టం అవుతుంది. సో ఇదండి స్థూలంగా ఈ రోజు ఈ పాఠంలో ఉన్న విషయాలు. జగన్నాథ్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. వినపడుతుందా? వినిపిస్తుంది ప్రభు. ఓకే, మీరు ఒక్కసారి నేను ఒక 5 minutes కొంచెం చెప్తాను. చెప్పండి ప్లీజ్. మీరు స్క్రీన్ స్టాప్ చేస్తారా? స్టాప్ చేస్తాను ప్రభు, స్టాప్ చేస్తాను. హరే కృష్ణ. అంటే ఈ పాఠంలో 2-3 ముఖ్యమైన విశేషాలు ఏంటంటే, చాలా విషయాలు మనం ఇలా పాటించాలి, అలా పాటించకూడదు అని చెప్పారు కదా. కానీ ఈ విషయాలను మనం తీసుకున్నప్పుడు 2 మన గింజాలు ముందర తెలుసుకున్నట్టు కూడా, స్మర్తవ్య సతతం విష్ణు, విస్మర్తవ్య నా జాతచిత్. అవి ఈ యొక్క మనం చేసేవి చేయకూడనివి మనని కృష్ణుని ఎప్పుడు గుర్తుపెట్టుకునేటట్లు, కృష్ణుని ఎప్పుడు మర్చిపోకుండా ఉండేటట్లు ఉండేవి అని మనం తెలుసుకోవాలి. ఆ యొక్క ధ్యానంతోనే చేయాలి. ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇది ముట్టుకున్నాక ఆచరణ చేయాలి, ఇది ముట్టుకున్నాక ఇలా చేయాలంటే, ఇలా చేస్తే నాకు ఇలా చేస్తే నాకు భగవంతుడు గుర్తొస్తాడు. అంటే భగవంతుడి విషయం పట్ల భక్తియుక్త సేవలో నేను చేయగలిగేదంటే నేను ఎంత అప్రమత్తతో ఉండాలి అనేవి గుర్తుపెట్టేవిగా ఉండి, ఎందుకంటే మనకి చేయవలసింది మన పరిశుభ్రత ముఖ్యంగా బాహ్యంగా ఒకటైతే ఆంతరికంగా ఉండాలి కనుక ఇవి పెద్దలు చెప్పారు. ఇంకొకటి, మనం వీటిని పాటిస్తున్నామా లేదంటే అన్నీ పాటించలేకపోవచ్చు. ఇందాక చెప్పిన లిస్టులో 20%, 30% కంటే కూడా ఎక్కువ మనం పాటించలేకపోవచ్చు. దాంట్లో 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, దేశమాన కాల పరిస్థితుల్లోనూ మనం పాటించవలసి మనం తెలుసుకోవాలి, ఏది పాటించగలను, ఏది పాటించడం. రెండవది, మనకి విషయాలు తెలిసాక ఎప్పుడైనా అవకాశం వస్తే మనకున్న ప్రస్తుతాన్ని స్టాండర్డ్ని మనం ఇంకా ఎంత ముందరికి వెళ్ళగలగాలి అని మనకు ఒక అభీష్టం కానీ, ఒక యాస్పిరేషన్ అంటారు కదా, ఒక అభిలాష కానీ ఏర్పడుతుంది. మనకి ఏది చేయాలో ఆ స్టాండర్డ్ అనేది తెలియకపోతే మనం చేసింది మంచిదిగా అనుకుంటాం మనం. అందుకనే ఈ వైష్ణవ సంస్కృతి కోర్సు వల్ల తెలిసేది ఏంటంటే, అమ్మ బాబోయ్ మనం చేసే దాంట్లో కూడా ఇంకా చాలా నేర్చుకోవాలి మనం.
ఇంకా పరిశుభ్రంగా ఉండాలి, అంతరంగంగాను బాహ్యంగాను ఉండేటట్టు ఉన్నాయని తెలుసుకోవాలి. అది తెలుసుకోవడమే ఈ నాంది ఈ వైష్ణవ కల్చర్ కోర్స్లో. అది తెలుసుకున్నాక ఏమైందంటే ఒకప్పుడు మనకి అవకాశం కలిగినప్పుడు ఇవి మనకి గుర్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం అది చేయడానికి ప్రయత్నిస్తాం. తెలియకపోతే మనం చేయలేకపోవచ్చు. అది రెండో విషయం. మూడో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి తెలియడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం ఎవరైనా ఇలాంటి చేస్తున్న వాళ్ళని చూసామనుకోండి, అప్పుడు వాళ్ళని అవహేళన చేయం. వాళ్ళమ్మో ఇది తెలుసుకొని ఇలా చేస్తున్నారని వాళ్ళని చూసి మనం ప్రేరేపింపబడతాం. లేకపోతే ఒకప్పుడు నార్మల్గా అనిపిస్తుంది, ఏంట్రా ఈ చాదస్తంగా ఇలా చేస్తున్నాడు అనిపిస్తుంది. కానీ వాళ్ళు చాదస్తంగా చేయట్లేదు. వాళ్ళకి తెలిసింది కనుక వాళ్ళకి తగ్గట్లు అది పాటించాలి కనుక అని పాటిస్తున్నారు. ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పినవన్నీ మనం పాటించే స్థితిలో ఉన్నామంటే లేము. కానీ ఈ యొక్క పుస్తకం కూడా తెలుగులోనూ కూడా ఇవ్వబడుతుంది, ఇంగ్లీష్లోనూ కూడా ఆల్రెడీ ఇచ్చాం కనుక మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇలాంటి టాపిక్స్ గుర్తొచ్చినప్పుడు అవి గుర్తు తెచ్చుకొని దాంట్లో ఉన్నవి చూసుకొని మన ఇప్పుడున్న జీవితంలో కంటే కూడా ఇంకొంచెం ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా అని. ఇప్పుడు మామూలుగా ఉందనుకోండి, అవి తెలుసుంటే సపోజ్ ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. అన్నిట్లో ఇండియాలో అంత కరెక్ట్గా కాకపోవచ్చు, కానీ మామూలుగా కూడా ఇప్పుడు మనకైనా ఒక పరిశుభ్రత కిచెన్లో ఇలా ఉండాలి, వంటింట్లో ఇలా ఉండాలి, ఇలా చూసుకున్నట్టు సదుపాయం ఉండాలి తెలుసుకున్నాం అనుకోండి. తెలుసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేనున్న ప్రస్తుతం ఉన్న ఇంట్లో అలాంటి అవకాశం లేకపోవచ్చు నాకు. అందుకని అప్పుడు ఇంకా ఏంటి స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య నా జాతి భగవంతుని నేను తలుచుకుంటూ హరే కృష్ణ జపం చేసుకుంటూ ఇందాక ప్రభు చెప్పినట్లు అపవిత్రవా సర్వవాస్తోపివా యస్మరేత్ పుండరీకాక్షం బాహ్య అభయాంతర శుచి. బాహ్యం లోపల శుచి పుండరీకాక్ష నాకు నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నానని అనుకుంటూ చేస్తూ ఉంటే ఎప్పుడైనా మనకి వేరే ఇంటికి వెళ్ళే అవకాశం వచ్చిందనుకోండి, మనం వేరే ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, వేరే ఇంటికి మారామనుకోండి, ఆ ఇంట్లో ఇలాంటి సదుపాయం ఉందా లేదా అని చూస్తాం మనం. లేకపోతే బడక్క నా ఇంటికి వెళ్ళిపోతాం. సో అందుకని తెలుసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అంటే ఇవాళ నుంచి ఇలా పాటించాలనే కాదు, తెలుసుకొని అది మననం చేసుకుంటుంటే ఇలా చెయ్యాలి, ఇలా నేను చేయలేకపోతున్నాను అన్న ఆ స్థితిలోకి మనం వచ్చినా చాలు, మన శుద్ధీకరణ అనేది మొదలవుతుంది. ఇలా ఉన్నాయి, ఇలా నేను చేయలేకపోతున్నాను, చేయాలి, ఎప్పుడో చేయగలిగితే చేయాలి అని గుర్తుపెట్టుకోవడానికి ప్రేరణ ఇచ్చే పాఠ్యాంశం ఇది. కానీ ఇప్పుడే చేసేయాలి, చేయకుంటే కాదు. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కుటుంబంలో ఉంటున్నాం, గృహస్థులాగా ఉంటున్నాం కాబట్టి ఒకప్పుడు కొన్ని చేయడం వల్ల, ఇలాంటివి పాటించడం వల్ల ఇళ్లలో కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. అనవసరంగా అలాంటి చిన్న చిన్నవి చేయడం వల్ల పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి కొన్ని చిన్న అనవసరంగా లేనిపోని కోట్లాట్లు, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. కాబట్టి అవి మన కుటుంబ పరిస్థితిని, మన కుటుంబంలో ఉండే శాంతి భద్రతలకు ఎప్పుడైనా అది గడబడిగా అనిపించినప్పుడు, హానికరంగా అనిపించినప్పుడు కొంచెం మనంతట తగ్గి భగవంతుని స్మరిస్తూ ఆంతరికంగా మన శుద్ధి ఎలా పెంపొందించుకోవాలి, మన మనస్సులోనే కూడా ఇలాంటివి చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనస్సులో చేసుకోవడం కూడా ముఖ్యం. దీంట్లో మనకి నెక్టర్ ఆఫ్ డివోషన్ భక్తి రసామృతంలో కూడా ఒక సౌత్ ఇండియన్ బ్రాహ్మణ అనే కథ వస్తుంది. అంటే ఇవి బాహ్యంగా మనం చేయలేకపోయినా మనసులో కూడా మనం చేసుకోవచ్చు. అది అందుకని కృష్ణ చేతనం అనేది చాలా ఇంపార్టెంట్. మనలో ఆంతరికంగా ఉండే శుభ్రత ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే అవకాశం ఉందో అది మనం చేయడానికి ప్రయత్నించవచ్చు. అంటే ఒక సింపుల్ ఉదాహరణ చెప్తాను. మనం ఆఫీసులకు వెళ్తాం, ఆఫీసులోకి వెళ్ళాక అక్కడ 2-3 సార్లు బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, స్నానాలు చేయలేం కదా. కానీ అప్పుడు మనసులో మనకు అది గుర్తుంటే, ఆహా నేను ఇప్పుడు ఇలా వెళ్ళాను, ఇలా వచ్చాను, ఇది చేతులు కడుక్కున్నాక భగవంతుడిని తలుచుకోవాలి, అశుభ్రమైన ప్రదేశానికి వెళ్ళాను, నేను శుద్ధీకరణ చేసుకోవాలి అని తెలుసుకుని అది మనం మనసుతో మనం తలుచుకుంటే మళ్ళీ మనం ఆ భగవంతుడిని ఇంకోసారి తలుచుకునేటట్లు ఆ శుభ్రతని ఆలోచిస్తూ భగవంతుడిని తలుచుకునే చేస్తాం. కాబట్టి మనం కొంచెం భగవంతుడి దగ్గరికి, అంటే ఆ భగవంతుడి యొక్క కాన్షియస్నెస్, ఆ కృష్ణ కాన్షియస్నెస్ అంటారు, కృష్ణ చైతన్యం మనలో పెరుగుతుంది. అదొకటి. ఇంకొకటి 4వ ముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి తెలిసి మనం పాటిస్తున్నాం అనుకోండి, మనకి తెలిసి మనకు అవకాశం ఉండి, ఓపిక ఉండి, టైం ఉండి, అన్ని అనుకూల పరిస్థితులు ఉంటే మనం పాటించవచ్చు. ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, ఎవరైనా చూసామనుకోండి, వాళ్ళు పాటించట్లేదు అనుకోండి, వాళ్ళని అనవసరంగా క్రిటిసైజ్ చేయడం కానీ,
వాళ్ళని చిన్న చూపుతో చూడడం కూడా చాలా తప్పు. అప్పుడు మనం చేసేవన్నీ కూడా వేస్ట్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ చెప్పేవి మన జీవిత విధానాలు ఎలా తయారైపోయాయంటే, భౌతికంగా మనం చాలా సనాతన ధర్మము, వైదిక ధర్మం నుంచి చాలా దూరం వెళ్ళిపోయాం. ఇప్పుడు ప్రభుపాదులు లాంటి వాళ్ళు ఆచార్యులు వచ్చి ఇవన్నీ బయటకు పెట్టి మనకు చెప్తున్నారు కనుక, ఎంతమందికి మన ఓన్ పెద్దవాళ్ళు చెప్పారు ఇవన్నీ? చెప్పలేదు కదా. కొన్ని ఏవో చెప్పారు. అంటే అంత చాలా దూరం మనం వెనక్కి వెళ్ళిపోయాం. మళ్ళీ మన రూట్లోకి రావాలంటే చాలా చేయాలి. అందుకని 4 ఇంపార్టెంట్ విషయాలు. చేయవలసినవి చేయగలగాలి. చేయవలసినవి తెలుసుకుంటే ఎప్పుడో అప్పుడు చేయాలనే మనకి ఒక ఆత్రత, ఒక 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 అభిలాష పెరుగుతుంది. అప్పుడు భగవంతుడు మనకు సర్వసాధారణంగా ఒక అనుకూల పరిస్థితి కల్పిస్తాడు. ఇంకోటి చేయవలసింది తెలిసి కూడా చేయలేని పరిస్థితిలో భగవంతుడి నామం జపిస్తూ, భగవంతుడిని తలుచుకుంటూ, అయ్యో ఇది నేను చేయలేకపోతున్నాను అని మనస్సులో తలుచుకొని భగవంతునికి క్షమాపణ చెప్పుకొని ముందరికి వెళ్ళడం మంచిది. ఎందుకంటే మనకు అన్నిట్లో కంటే ముఖ్యమైనది హరే కృష్ణ జపం కాబట్టి అది హయ్యెస్ట్ ప్రిన్సిపల్. భగవంతుని తలుచుకోవడమే హయ్యెస్ట్ ప్రిన్సిపల్. ఇవన్నీ వచ్చేవి వాటికి తోడ్పడేవి కనుక. ఇంకొకటి, ఎవరైనా చేస్తుంటే వాళ్ళని హేళన చేయకూడదు. ఎవరైనా చేయకపోతే వాళ్ళని చిన్న చూపు చూడకూడదు. ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ పాఠ్యాంశాలు చాలా ఉన్నాయి. ఇంకోటి ముఖ్యమైన విషయం అంటే, నేను ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చెప్తాను. ఒక్కటి మటుకు మనం ప్రయత్నించవచ్చు. నేను చెప్తున్నప్పుడు నేను కూడా ఒకప్పుడు దీన్ని పాటించను, బాధపడుతుంటాను. ఈ ఈ భగవదారాధన ఆచరణ మనం చేసుకుంటే మంచిది. ఇది నేను అప్పుడప్పుడు చేస్తుంటాను. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఈ టైం వల్ల పూర్తిగా చేయలేకపోతాను. చేయలేనప్పుడు మొదటి 3 మంత్రాలు చదువుకోమని చెప్తారనమాట. కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఎందుకంటే ఇది మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ ప్రక్రియ అనేది చేస్తున్నప్పుడు ఏదో విధంగా మనకి ఏదైనా వేరే ఆలోచనలు ఉన్నాయనుకోండి, చాలా ఉంటాయి కదా మనకి, ఆఫీస్ పనులు, ఇళ్ళలో ఇది అవి పని ఒత్తిళ్ళు, ఇంట్లో ఉండే అప్పుడప్పుడు ఉండే చిన్న ఘర్షణలు, హెల్త్ విషయంగా ఉండే మనకి అవరోధాలు, మరి ఈ యొక్క పూర్తి ఆచరణ విధానాన్ని మనం నెమ్మదిగా పాటిస్తే స్లోగా మన చేతనం మన భగవంతుడి మీద చేయవలసిన దానికి కేంద్రీకృతం అవుతుందని నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ప్రకారం తెలిసింది. కానీ నేను మళ్ళీ ఒప్పుకుంటాను, నేను రోజు చేయలేను ఇది. ఒకప్పుడు టైం సరిగ్గా ఉండదు, ఒకప్పుడు టకా ఫాస్ట్గా చేసేస్తాను. కానీ ఎప్పుడప్పుడు అది గుర్తొస్తుంటుంది అనమాట. అరే ఏంటి ఇలా చేస్తున్నాను, ఇలా పూర్తి ఆచరణ చేయకుండా కూడా అలా చేస్తున్నాను అలా గుర్తొచ్చినప్పుడు కొంచెం అది మనసు పీకుతుంది. అలా పీకినప్పుడు ఇట్స్ అ గుడ్ థింగ్. ఎందుకంటే ఎప్పుడప్పుడు మళ్ళీ సమయం వచ్చినప్పుడు మంచిగా సరిగా చూసుకొని చేసుకోవాలని. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇది మళ్ళీ ఇంగ్లీష్లోను తెలుగులోను ఈ యొక్క పేజీని పెట్టడం జరుగుతుంది. ఆ పేజీని మీరు వీలుంటే మీ ఇళ్లలో ప్రింట్అవుట్ తీసుకొని, మీకు ఎక్కడైనా ఏదైనా ఇంట్లో ప్రింటర్ ఉన్నా లేక ఎవరైనా పిల్లల సహాయం చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క మందిరం దగ్గర ఒక లామినేట్ చేసుకొని పెట్టుకోండి. మామూలుగా పేపర్లో పెట్టుకున్నా సరే, లామినేట్ చేసుకొని పెట్టుకుంటే ఏమైతే మనం మందిరంకి వెళ్ళంగానే అది గుర్తొస్తుంది మనకు చేయాలని. అప్పుడు మనం నెమ్మదిగా చేస్తుంటే కొన్ని రోజులకి ఫాస్ట్గా చేయడం కూడా అలవాటు అవుతుంది. అగైన్ నేను చెప్తున్నాను, కానీ దీంట్లో అంత పర్ఫెక్ట్ కాదు. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, ఎప్పుడైతే రిటైర్ ఎప్పుడైతేనో ఆ రోజు నుంచి ఇది చక్కగా పాటిస్తాను చక్కగా పాటిస్తాను, ఇప్పుడు మటుకు నన్ను క్షమించు, నేను ఇట్లా నాకు ఇవి చాలా చాలా పనులు ఉన్నాయి, నేను చేయలేకపోతున్నాను నేను ఎప్పుడు అనుకుంటాను. కానీ రిటైర్ అయ్యాక నేను చేస్తానో తెలీదు, కానీ అలా అనుకుంటాను. కానీ ఇది మామూలుగా ఒకప్పుడు కొంచెం లీజర్గా ఉన్నప్పుడు, హాలిడేస్లో ఉన్నప్పుడు మటుకు చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను. దీంట్లో ముఖ్యమైన విశేషం ఏంటంటే 2 ఉన్నాయి. పూర్తి మనం ఆచరణ చేసేటప్పుడు ఈ మొదటి భాగం చూసారా, ఓం కేశవాయ నమః అని పలుకుతూ ఆ బ్రహ్మతీర్థాన్ని సేవించడం, నా కుడి చేతి ఎడం చేతి, అది కొంచెం మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీ అంతట మీరు ఆటోమేటిక్గా వస్తుంది. నేనేం చేస్తానంటే ఈ వచ్చే వారం కాకుండా ఇంకో 2 వారాల లోపల ఇది చేస్తూ రికార్డింగ్ చేసి మన భక్తులందరికీ పెడతాను. నేనైనా చేస్తాను, లేక ధర్మరాజ్ మురారి ప్రభు చేతైనా చేయించి రికార్డింగ్ కొంచెం వసతి కావాలి కదా, కెమెరా అంతా ఫోకస్ చేయించాలి. అది ఒక ఇస్కాన్లో ఒక రికార్డింగ్ కూడా ఉండాలి నా దగ్గర. అది దొరికితే అది పంపిస్తాను. మీరు అది చూసి ఈ యొక్క కాగితాన్ని మీ ముందర పెట్టుకొని, మీరు ఇంతవరకు చేయని వాళ్ళు ఇది స్లోగా ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టండి. అట్లీస్ట్ భగవంతుడికి ఏదైనా అర్చన చేసేటప్పుడు కానీ, భగవంతుని రోజు పూజ చేసేటప్పుడు ఇది
2 నిమిషాల కంటే ఎక్కువ కాదు మనకు అలవాటైతే. ఎక్కువేం కాదు, కానీ ఒకప్పుడు మనం ఎందుకో ఆ 2 నిమిషాలు కూడా మనం చేయలేకపోతాం. ఇది ఫస్ట్ స్టెప్. మీరు ఒక నెక్స్ట్ 2 నెలల్లో 3 నెలల్లో ఇది పూర్తిగా నేర్చుకొని చేసుకోవడం మొదలుపెడితే మీకే చాలా మంచిగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్‌ది ఇది. ఈ కింద తెలిపిన మంత్రాలు పలుకుతున్నప్పుడు గురించి చేతి కదలికలను ఆచరించడం. ఈ రెండో భాగం చూసారా? సాధారణంగా ఇది మామూలుగా మీ ఇంట్లో ఎప్పుడైనా అభిషేకం లాంటిది జరిగిందనుకోండి, ఎప్పుడైనా పుణ్య అది జన్మాష్టమి అప్పుడు కానీ, గౌరవ పూర్ణిమ అప్పుడు కానీ, మనం నార్మల్గా కూడా అభిషేకం ఎప్పుడైనా చేసినప్పుడు ఇది చేయడానికి ప్రయత్నించండి. నెమ్మదిగా మీ అంతటా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హాయిగా చక్కగా పేజీని ముందర పెట్టుకొని మీ పేస్లో మీరు దీన్ని ట్రాన్స్లేట్ చేసింది కూడా ధర్మరాజ్ మురారి ప్రభునే. నిన్న వచ్చిన భక్తులు చక్కగా సరళమైన భాషలో మనకి చేసి చూపెట్టారు ఇంగ్లీష్ది. మనం దీన్ని చాలా వాల్యుబుల్ అంటే ఈ యొక్క కోర్స్ మాధ్యమం ద్వారా మేము మీకు ఇచ్చే ఒక ఏదైనా ఆర్టిఫాక్ట్ అంటారు కదా ఇంగ్లీష్లో, అంటే ఏదైనా ఒక మంచి విషయంలో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, కానీ మీకు రోజు చేసుకునేటట్టు ఇచ్చేది ఇది ఒకటి అని నా దృష్టిలో. ఎందుకంటే మనం ఒకటి ప్రాక్టీస్ చేసుకుంటే ఈ 2 బాగుంటాయి. ఒకటి ఏదైనా రోజు ఇచ్చేటప్పుడు పై భాగం, పర్టికులర్గా మనం ఏదైనా ఈ అభిషేకం చేసుకునేటప్పుడు ఇది. ఒక్కప్పుడు టైం లేదనుకోండి మనకి ఇవన్నీ ఉచ్చరించడానికి, అట్లీస్ట్ ఆ డైరెక్షన్స్ ఉన్నాయి కదా, అవి చేయడానికి ఒక 15-20 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టదు. అది చేసుకొని సారీ దేవా నాకు ఇవాళ నేను చేయలేకపోతున్నాను, కానీ అది ఆ పేజ్ అక్కడ ఉంటే చాలా, దాన్ని చూసుకుంటే మనకి దాని ఎఫెక్ట్ వస్తుంది. అంతకంటే కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అదంతా అయ్యాక, ఇవన్నీ చేసాక ఎందుకు మనం ఇది చేస్తున్నామంటే, ఒకటి పవిత్ర ఆ శ్లోకము అది కూడా నేర్చుకోండి. అది కూడా ఈ ఫోరంలో పెట్టడం జరుగుతుంది. పవిత్ర ఆ శ్లోకం తప్పకుండా మనం అందరం నేర్చుకోవాలి. ఎందుకంటే శ్రీల ప్రభుపాద వారు తమ శిష్యులకి మొదటి ఇనిషియేషన్ అప్పుడు నేర్పించిన శ్లోకం. సతతం కీర్తనతో స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య జాతచిత్ ఆ శ్లోకాన్ని, ఓం పవిత్రో ఆ శ్లోకాన్ని, ఇవాళ చెప్పిన శ్లోకాన్ని, ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అది ఇప్పుడు ఈ వైష్ణవ కల్చర్ కోర్స్ ద్వారా మనం చేయగలిగేది ఇదనమాట. ఇదేంటంటే ఇది ఋగ్వేదంలోంచి వచ్చిన మంత్రము, చాలా మంచి మంత్రము, చాలా పవర్ఫుల్ మంత్రం కూడా పెద్దలు చెప్తారు. ఈ ఆచమనాలు కూడా మనం చేసుకోలేని పరిస్థితుల్లో టైం వల్ల కానీ ఇంకేదైనా అనుకుని ఈ యొక్క మంత్రాన్ని అట్లీస్ట్ మనం కంఠస్థ పెట్టవచ్చు, లేకపోతే దీని యొక్క అర్థాన్ని అయినా తలుచుకుంటే చాలు. ఎందుకంటే ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్చంతి సూరయ దివ్య చక్షురతతం విప్రాసో విపన్యవో జాగ్ వింశతి సమింధతే విష్ణు పరమం పదం. ఇది ఇంగ్లీష్లోనూ ఉంది, తెలుగులోనూ కూడా ఉంది. ఓం తద్విష్ణు పరమం పదం సదా పశ్చంతి సూర్య అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, సాధారణ దృష్టి కలవారు ఆకాశంలో సూర్యకిరణాలను చూసినట్లే, అంటే మామూలుగా మనం ఎలా సూర్యకిరణాలు ఎలా చూస్తామో, వివేకవంతులు మరియు ఉన్నతమైన జ్ఞానం పొందిన భక్తులు ఎల్లప్పుడూ విష్ణు ధామాన్ని చూడగలుగుతారు. అంటే భగవంతునితో వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది, వాళ్ళు భక్తులు కనుక. ఎందుకంటే ఎంతో వైభవమైన మరియు ఆధ్యాత్మిక చేతనం కల బ్రాహ్మణులు అలాంటి భక్తులు ఆ ధామాన్ని చూడగలరు మరియు వారి ఆ ధామం గురించి ఇతరులకు కూడా వెల్లడించగలరు. అంటే ఎవరైతే ఆచార్యప్రదంగా ఉండి భగవంతుని యొక్క భక్తులుగా ఉంటూ ఆ భగవంతుని భక్తితో వాళ్ళు భగవంతుని సందర్శిస్తూ ఆ భగవంతుని యొక్క అనుభూతిని వాళ్ళు అనుభవిస్తూ మనకి అనుభవించాక అది తెలుసుకొని మనకి చెప్తారో వాళ్ళందరికీ నమస్కరిస్తున్నాను. అందరికీ నమస్కరించి నేను ఈ పూజా కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. అంటే మనం మామూలుగా ఈ గురు పరంపర ప్రణామ మంత్రాలు చదువుకుంటాం కదా, దాంతోపాటు ఈ యొక్క బ్రాహ్మణ విధి అంటే మనం డీటీ వర్షిప్ చేస్తున్నప్పుడు ఇది చేసుకోమని చెప్తారంటే ఆ ఆచారాలందరినీ కూడా గుర్తు తెచ్చుకొని వాళ్ళకు ఒక కృతజ్ఞత భావంతో నేను ఈ యొక్క సేవని చేస్తున్నాను అని. అంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏది చేసినా వాళ్ళ యొక్క కరుణ కృపతోనే వచ్చింది కాబట్టి ఎలాంటి వాళ్ళు భగవద్ధామాన్ని డైరెక్ట్గా చూడగలరు. మనం ఎట్లాగైతే సూర్యుని చూస్తామో వాళ్ళు భగవద్ధామాన్ని భగవంతుడితో కనెక్షన్ సంబంధం పెట్టుకున్న వాళ్ళు కనుక అలాంటి వాళ్ళకి మనం వినమ్రతతో ఈ యొక్క దీన్ని చేయవచ్చు అనమాట. ఇది గుర్తు పెట్టుకోండి.
ఎందుకంటే ఈ 3 ఒకటి మొదటి భాగము మనం మామూలుగా రోజు ఈ నైవేద్యం పెట్టేటప్పుడు భగవంతుడికి ఏదైనా ఆరతి ఇచ్చేటప్పుడు ఇది నేర్చుకోండి, ఈ యొక్క భాగము. ఓకే. తర్వాత మనకి ఎప్పుడైనా ఇళ్ళల్లో అభిషేకం చేయాల్సి వచ్చినప్పుడు ఇది నేర్చుకోండి. ఇది ఈ కోర్స్ పరంగా మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు దీన్ని కొంచెం కంఠస్థ పెట్టండి, ఇంగ్లీష్లో కూడా చదవండి. ఇది కూడా ఒకసారి చదివి నెమ్మదిగా పదంగా చదివి దీన్ని రికార్డింగ్ చేసి కూడా పంపించడం జరుగుతుంది. ఇది ఋగ్వేదంలో వచ్చిన ఇది. దీన్ని మీరు మామూలుగా కూడా గుళ్ళల్లో ఇది తెలుసుకున్నాక మీరు ఎప్పుడైనా గుళ్ళలోకి వెళ్ళినప్పుడు కానీ అక్కడ యజ్ఞాలు, క్రతువులు, ఇలాంటివి ఏమైనా సందర్భాల్లో ఏదైనా పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతుంటే మీరు కొంచెం దృష్టి పెట్టి చూస్తే అక్కడ పురోహితులు తప్పకుండా ఈ శ్లోకాన్ని, ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తారు. ఈ మంత్రాన్ని పఠించకుండా ఆ యజ్ఞం ముందరకు సాగదన్నమాట. అది అందుకని చాలా ఇంపార్టెంట్. దీనికి ఆచార్యులు ఈ శ్లోకాలను ఎంతో వివిధమైన రీతుల్లో దీని యొక్క ప్రవచనం కూడా చేశారు. శ్రీ వైష్ణవులు ఒకలాగా చేశారు, స్మార్థులు ఒకలాగా చేశారు. బ్రహ్మ మధ్వగడిలో శ్రీల ప్రభుపాదుల వారు మేరకు ఇది మనకి ఇలా అర్థం చెప్పారు. ఈ ఒక్క శ్లోకానికి ఎన్నో విధాలైన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి. అందుకంటే అన్ని సాంప్రదాయాల వాళ్ళు మీ భగవంతుని అర్చించేటప్పుడు, భగవద్ ఆరాధన చేసేటప్పుడు, ముఖ్యంగా యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు ఓం తద్ విష్ణువర్ పరంపదం సదా పశ్యంతి సూర్య దీవచక్షురతదం తద్విప్రాస విపనియో జాగృంశతి సమిందతే విష్ణు తత్పరం పదం అని తలుచుకుంటారనమాట. అందుకని ఈ యొక్క దీంట్లో ముఖ్యమైన విశేషాలు నేను మళ్ళీ ఎందుకు చెప్తానంటే ఈ యొక్క వీటిని పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు ప్రింట్ చేసుకునే కానీ మీ కంప్యూటర్లో కానీ మీ ఫోన్లో కానీ పెట్టుకొని తప్పకుండా వీటిని నెమ్మదిగా టైం ఇవాళే చేశారని లేదు, రేపే చేశారని లేదు, కానీ ఎప్పుడో అప్పుడు ఇవి నేర్చుకుంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. అది నేర్చుకున్నాక మనం ఎవరైనా బ్రాహ్మణులు కానీ ఋత్వికులు కానీ మన ఇళ్ళలోకి వచ్చినప్పుడు వాళ్ళు పూజలు చేస్తున్నప్పుడు వాళ్ళని చూసి అప్పుడు మనకు కూడా స్ఫూర్తి కలుగుతుంది. ఆహా, వీళ్ళు ఇలా ఎందుకు చేస్తున్నారా అని. లేకుంటే వాళ్ళు ఏదో చేసే మామూలుగా అనిపిస్తాయి మనకి, ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు పూజిస్తున్నారు అని తెలుసుకోవాలనుకుంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అని నేను భావిస్తాను. ఇంకా నాకు ఈ డాక్యుమెంట్ నాకు బ్రాహ్మణ దీక్ష ఇచ్చినప్పుడు ఇచ్చారనమాట, ఇంగ్లీష్లో ఇచ్చారు. అప్పటి నుంచి నాకు ఎందుకు అది చాలా ఉపయోగకరంగా అనిపిస్తుంది. మా ఇంట్లో కూడా ఒక ప్రింట్అవుట్ కాపీ లాంటిది ఒకటి పెట్టుకోవడం జరిగిందనమాట. అందుకని నేను నా చిన్న వినమ్రమైన ఇదేంటంటే మీరు కూడా అలా చేయండి. ఇంకోటి, ఈ పాఠ్యాంశాల్లో చాలా చక్కగా చాలా వివరంగా చెప్పారు మురళీ గోవింద్ ప్రభు. అన్నీ మనం పాటించే స్థితిలో ఉన్నామంటే లేము, దానికి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. మనకు ఉండేయాల్సింది ముఖ్యంగా చేతనం. మనకి దేశమాన కాల పరిస్థితుల్లో మనం ఎలా చేయగలుగుతాలో చేస్తూ భగవంతుని తలుచుకుంటూ అక్కడ చెప్పే ప్రతి ప్రక్రియ కూడా మనని భగవంతుని తలుచుకునేటట్టు చేస్తుంది. మనని భగవంతుని తలుచుకునేటట్టు చేసే ప్రతి ప్రక్రియ కూడా ఏదో ఒక రకంగా మనకి శుద్ధీకరణ ఇస్తుంది అని తెలుసుకుంటే ఈ యొక్క పాఠ్యాంశంలోని ముఖ్య సారాన్ని మీరు గ్రహించిన వాళ్ళు అవుతారన్నమాట. అది హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎనీ డౌట్స్ అండి దీని మీద? సో మనం 3 శ్లోకాలు, ఒకటి స్మర్తవ్య సతతం విష్ణోర్, ఓం అపవిత్రో పవిత్రోవా, ఓం తద్ విష్ణోర్ పరంపదం. ఈ 3 శ్లోకాలని ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు కంఠస్థ పెట్టడానికి, అర్థం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించండి. హరే కృష్ణ. దీన్ని నేను ఇప్పుడు తెలుగులో చూపెట్టాను. తెలుగులో చూపెట్టినప్పుడల్లా నాకు శ్రీదేవి మాతాజీ గుర్తొస్తారు. మాతాజీ వెంటనే ఆడతారు ఇంగ్లీష్ లేదు ప్రభు అని. సో ఇంగ్లీష్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీరు దీన్ని డెఫినెట్గా ప్రింట్అవుట్ తీసుకొని వాడుకోండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్నాథ్ ప్రభు. చాలా చక్కటి సపోర్టింగ్ కామెంట్స్ మీరు కంక్లూడింగ్ చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. నేను ఈ వేదిక పరంగా ఏంటంటే చాలా మంది భక్తులకు తెలుసు, ఈ క్లెన్లీనెస్ ని ఎగ్జాంప్లిఫై చేస్తూ చైతన్య మహాప్రభు ఒక మంచి ఉదాహరణ చూపించారు. ఆయన తను ఆచరించి తన భక్తుల ద్వారా ఆచరింపజేసి ఒక చక్కటి ఉదాహరణ చూపించారు. ఎవరైనా భక్తులు చెప్పగలరా ఏంటన్నది అది? హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి మాతాజీ. హరే గుండీచా మందిరము క్లీన్ చేయటం. వండర్ఫుల్. అది ఎందుకు చేశారు ఆయన గుండీచా మందిరం?
సేవకుడుగా ఉండాలని భగవంతుడు. అది యాక్చువల్ గా అక్కడికి జగన్నాథ్ బలదేవ్ సుభద్ర అక్కడికి వచ్చి వారం రోజులు ఉండడానికి అన్నమాట. సో వాళ్ళకి ఎంత చక్కగా ఉండాలి అంటే ఆయన ఎంత మైన్యూట్ గా అన్ని కూడా మీకు చైతన్య చరితామృతంలో ఆ చాప్టర్ లోని డీటెయిల్ గా అంటే గోడలు ఎలాగా శుభ్రం చేశారు, పై కప్పు ఎలాగా శుభ్రం చేశారు, అవన్నీ కూడా చాలా మైన్యూట్ డీటెయిల్స్ తో సహా ఉంటాయి అన్నమాట. అంటే అలాగా ఒక అద్దంలో మన ప్రతిబింబం ఎంత క్లీన్ గా కనిపిస్తుందో అంత చక్కగా చేస్తారు ఆయన. మళ్ళా డివోటీస్ ని పిలిచి మళ్ళా నీళ్లు తీసుకురండి, ఇంకా తీసుకురండి, ఇంకా చేయండి, ఇంకా శుభ్రం చేయండి అని చెప్తారు. ఎందుకంటే ముగ్గురు కూడా జగన్నాథ్ బలదేవ్ సుభద్రలు ముగ్గురు కూడా అక్కడికి వచ్చి 1 వీక్ ఉంటారన్నమాట. సో ఆ ప్లేస్ ఎంత క్లీన్ గా ఉండాలి, అది ఆయన తాలూకా ఉద్దేశం. భగవంతుడికి సేవ చేయడం. ఎస్, మీరు కరెక్ట్ గా చెప్పారు. ఆ సేవ చేయడంలో ఈ క్లెన్లీనెస్ తాలూకా సిగ్నిఫికెన్స్ అంతా కూడా చాలా అద్భుతంగా చెప్పారు. ఎందుకంటే అది మనందరికీ కూడా డివోటీస్ అందరికీ వర్తిస్తుందా ఆ ప్రిన్సిపల్ అప్లై చేసుకోవడం. ఎందుకంటే అది కేవలం బాహ్యంగా కనిపించే మందిరాన్ని శుభ్రపరచడమే కాదు, ఆ లోపట ఉన్న మందిరాన్ని కూడా శుభ్రపరచడం అంటే మన లోపట మన అంతరంగంలో ఏదైతే డస్ట్ ఉందో ఆ డస్ట్ ని ఏ విధంగా తీసేయాలి. ఆయన ఏం చేశారు, భక్తులందరితో పాటు కీర్తన కూడా పూర్తిగా చేస్తూ, డాన్స్ చేస్తూ, కీర్తన చేస్తూ, ఆ దివ్య నామస్మరణ చేస్తూ ఆ మార్జనం చేశారు. గుండెచ మందిరం మార్జన చేశారు అనమాట. సో అదే విధంగా మనం నిత్యం కూడా ఏంటంటే మన లోపల ఉన్న డస్ట్ అంతటిని కూడా బయటకు తీసివేయడానికి, బయటకి మనం చేయవలసిన మార్జనం ఏమిటి అంటే ఆ దివ్య నామస్మరణం, ఆ భగవంతుని నిత్యం భాగవత సేవ అని చెప్పి ఆయనను స్మరించుకుంటుండడం, ఆయన సేవ చేయడం, ఆయన భక్తులకు సేవ చేయడం. సో ఇది చాలా డీటెయిల్గా ఇచ్చారు. అంటే నేను అదంతా మీకు ఇప్పుడు చెప్పలేను, బట్ నాకు ఎందుకు అనిపించింది అనమాట, ఇది ది బెస్ట్ క్లెన్సింగ్ ప్రాసెస్ టాట్ బై ఎగ్జంప్లరీ బై చైతన్య మహాప్రభు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఒకటి చెప్దాం అనుకున్నాను. తర్వాత ఇంకొక భక్తుడికి రాసిన ఒక ఉత్తరంలో ప్రభుపాదుల వారు అంటారు, ఆ క్లెన్లీనెస్ అనేది ఏంటంటే ఒక నీట్ గా ఉన్న బీడ్ బ్యాగ్ లాంటిదంట. సో దాన్ని చూసే ఆ భక్తుడు ఎటువంటి వాడు, ఆ వైష్ణవుల్లో ఏ క్వాలిటీస్ ఉన్నాయని కూడా చెప్పచ్చు అని చెప్పి ఎవరో ఒక భక్తుడికి రాసిన ఉత్తరంలో ఆయన చెప్తారనమాట. సో అందువల్ల ఈ క్లెన్లీనెస్ అనేది బాహ్యంగా కనిపించే క్లెన్లీనెస్ కాకుండా అంతఃకరణ శుద్ధీకరణ అనేది ఏంటంటే పూర్తిగా భగవత్ నామస్మరణలోని, మనకి భగవత్ కథాశ్రవణంలోని, భగవంతుడి వినడంలోని, భక్తుల మధ్య కూడా ఇవి పూర్తిగా ఇలాంటి చర్చలు జరుగుతున్న కొలది ఏమవుతుందంటే మన అంతరంగ శుద్ధీకరణ చాలా ఎక్కువగా జరుగుతుంది అనమాట. ది మోర్ యూ హియర్ కృష్ణ కథ, ది మోర్ యూ హియర్ కృష్ణాస్ లీలాస్, ది మోర్ యూ హియర్ కృష్ణాస్ నేమ్, ది మోర్ యూ చాంట్ కృష్ణాస్ నేమ్ విత్ ప్యూర్ హార్ట్, మనలో ఆ క్లీన్లీనెస్ అనేది ఇంకా ఇంకా బాగా వృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. దండవత్ ప్రణామం. అదే అగైన్ మళ్ళీ నొక్క రిపీట్ చేస్తాను. ఈ పాఠ్యాంశాల్లో చెప్పేవి చాలా మనం అంత పూర్తిగా పాటించలేకపోవచ్చు, కానీ ఏవి పాటించాలో ఏవి పాటించకూడదో తెలుసుకొని ఏవి మనం పాటించాలో అనుకుంటున్నామో కూడా మనం ఒక టార్గెట్ లాగా పెట్టుకోవచ్చు. మళ్ళీ దేశ మాన కాల పరిస్థితులు అనేవి చాలా ఇంపార్టెంట్. నేను ఒక చిన్న, ఇవాళ సండే కాబట్టి కొంచెం టైం తీసుకొని ఒక ప్రాక్టికల్గా నిజ జీవితంలో మా కాంగ్రిగేషన్లో జరిగిన ఇష్యూ అంటే గురించి చెప్తాను. అంటే నేను దుబాయ్లో ఉంటాను, అక్కడ మా కాంగ్రిగేషన్ పెద్దది కాబట్టి మాకు కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఇలానే ఒకసారి ఇలా ఈ వైష్ణవ కోర్సు ఇలాంటి కోర్సులు చేసి దాన్ని బాగా అర్థం చేసుకొని నిజంగా నిజ జీవితంలో పాటించాలి అనుకొని ఒక భక్తుడు ఏం చేశాడంటే, అంటే ఓవర్ ఎంతూజియాజం అంటారు కదా, అతను ఆఫీస్కి కూడా ఒక చిన్న పంచపాత్ర లాంటిది తీసుకెళ్ళాడు. చిన్న గ్లాస్లో చిన్న పంచపాత్ర అంటాం కదా, దాంట్లో తీసుకొని నీళ్లు ఒక చిన్న చెంచా తీసుకెళ్ళాడు అనమాట. అక్కడ కూడా ఎవరైనా కలిసినప్పుడు ఆఫీసుల్లో అంటే పూర్వం, ఇప్పుడంటే కోవిడ్ తర్వాత షేక్ హ్యాండ్లు ఇవ్వడం అన్నీ తగ్గిపోయాయి. షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏదో అవుతుంటాయి కదా, కలవడం అంటే తప్పదు కదా. ఆఫీస్లో పనిచేసేటప్పుడు బట్టలు బయట దేశాల్లో పనిచేసిన ఒకప్పుడు మగవాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది, ఒకప్పుడు ఆడవాళ్ళకి కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది, ఆడవాళ్ళు మగవాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఇతను ఏం చేసేవాడంటే షేక్ హ్యాండ్ ఇచ్చాక ఇందాక ప్రభు చెప్పారు కదా, ఎవరైనా మాయావాది కానీ అభక్తుడు కానీ కలిసినప్పుడు కూడా ఆచమనం చేయాలి. అతను ఆ ప్రిన్సిపల్ని టూ మచ్ తీసుకెళ్ళి ఆఫీస్లో పెట్టుకొని టేబుల్ దగ్గర కూర్చొని ఎవరైనా కలిసినప్పుడు వచ్చి మళ్ళీ టకాటకని ఆచమనం చేసుకుంటుండేవాడు. అది అలవాటు చేసుకున్నాడు. కానీ అది కొన్నాళ్ళు నడిచింది. కానీ ఎవరో చూసాక అడిగారు, ఏంటి నీ బాధ అని. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం వాళ్ళు చేసుకుంటే చెప్పేసి కోవిడ్
మనం ఏదో అది శానిటైజర్తో క్లీన్ చేసుకున్నట్లని ఈజీగా మనం చెప్పేసి నడిచిపోతుంది. నాహో వీడు శానిటైజర్తో క్లీన్ చేసుకుంటున్నాడా పర్వాలేదని వదిలేస్తారు. కానీ నేను చెప్పేది ప్రీ కోవిడ్ డేస్లో. వాళ్ళు అడిగారు, ఏంటి నీకేమైనా స్కిన్ ప్రాబ్లమా, హెల్త్ ప్రాబ్లమా, ఎందుకు ఇలా చేసుకుంటున్నావు అంటే, ఆ భక్తుడు మామూలుగా ఊరుకోకుండా ఇలా ఇదేదో చెప్పాడనమాట. ఇలా చెప్పారు మాకు, చూస్తే ఇలా చేసుకోవాలని, నేను ఆఫీస్లో కూడా పరిశుభ్రంగా ఉండాలని. రిజల్ట్ ఏమైంది? కొన్నాళ్ళు అయ్యాక అతని జాబ్ పోయింది. సో అంటే నేను ఎందుకు ఇది ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను కూడా చాలా షాక్ తిన్నాను అది విన్నాక. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు చెప్పినవి మనం ఎలా చెప్పేసినప్పుడు మేము చెప్పేస్తాము చెప్పేవాళ్ళు, కానీ తీసుకునేవాళ్ళు ఒకప్పుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని దాని కోర్ ప్రిన్సిపల్ మౌలికమైన దానికి ఆధారం తెలుసుకోకుండా ఏదో అలా నియమాగ్రహం అంటారు కదా, ఇదే పాటించాలని పాటిస్తూ దాని అర్థం తెలుసుకోకుండా పాటిస్తే దాని పరిణామం వేరేగా ఉంటుంది తోటి. అందుకనే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవాళ ఈ చెప్పిన పాఠ్యాంశాల్లో చాలా విషయాలు మనం చేయలేని కూడా ఉన్నాయి, కానీ మనం ఎప్పుడప్పుడు అది చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే మనం ఎంతో దీనివల్ల మనకు తెలుసుకోవాల్సిన మళ్ళీ నేను రిపీట్ చేసేది ఏంటంటే, మనం ఎంతో వైదిక సంస్కృతి నుంచి ఎంతో దూరంగా వెళ్ళిపోయాం. ఏదో సంస్కారాన్ని మాట్లాడుతున్నా కూడా ఎంతో దూరం వెళ్ళిపోయాము అని మనకి అద్దంలో చూపెట్టే కోర్స్ ఇది. నాయన నువ్వు సంస్కారం అనుకుంటున్నాం, కానీ సంస్కారం అంటే ఇది చేస్తే అది సంస్కారము అని మనకి మన కళ్ళారా మన ముందర చూపెట్టే మంచి కోర్స్ ఇది. అది ఎప్పుడు మనం ఆ స్టాండర్డ్కి వెళ్తాం అనేది నెమ్మదిగా భగవంతుడు మనని తీసుకువెళ్తాడు. ఎప్పుడైతే హరినామ జపం మనం చేస్తూ మన చిత్తశుద్ధితో మనం కూడా ఇవన్నీ కూడా కొంచెం ఎలాగో పాటించే స్థితికి రావాలి అని మనం తలుచుకున్నప్పుడు ఎప్పుడప్పుడు భగవంతుడు మనని తీసుకువెళ్తాడనే నమ్మకంతో మనం ఈ యొక్క కోర్సులో ఇంకా ముందరికి వెళ్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ హరే హరే. మురళీగోవింద్ ప్రభు, మీరు క్వశ్చన్స్ తీసుకునే టైం ఉందా, ఆర్ వి ఆర్ లేట్? లేదు ప్రభు, అంటే అన్లెస్ హరిదాస్వరి ప్రభు హ్యాస్ సమ్ అర్జెన్సీ అండ్ ఇఫ్ నోబడీ వాంటెడ్ టు హ్యావ్ ఎనీ క్వరీస్ క్లారిఫైడ్ ఆర్ క్వశ్చన్స్ ఆర్ కామెంట్స్, అదర్వైజ్ నేను రెడీ ప్రభు, నాకు ప్రాబ్లం ఏం లేదు. హరే కృష్ణ ప్రభు, ప్రణామ్. థ్యాంక్ యూ ప్రభు, మురళీగోవింద్ ప్రభు, జగన్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేశారు. సో మన భక్తులందరికీ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఎందుకంటే ఇవి బేసిక్స్ అని చెప్తారు కదా మనకు భక్తిలో. అంటే శుచి శుభ్రత అందరు పాటిస్తుంటారు, కానీ ఎలా పాటించాలో దీంట్లో చాలా చక్కగా చెప్పారు. సో మనం అనుకున్న శుచి శుభ్రత కాదు, మనకు శాస్త్రాలలో ఎలా చెప్పారో అంత ఇదిగా చెప్పారు. కానీ దానికి కూడా జగన్ ప్రభు చాలా క్లియర్గా చెప్పారు, దేశ కాల మాన పరిస్థితులు బట్టి మనం చేసుకోవాలి. ఈ చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు ఆఫీస్లో ఇప్పుడు చేసిందని. సో జగన్ ప్రభు, సో నేను అది పంచరాత్రిక విద్యలు చదివేటప్పుడు ఇందాక మురళీగోవింద్ ప్రభు కూడా చెప్పారు. సో మనస మంత్రం అనేది దట్ ఈస్ ద బెస్ట్ అని. అంటే మనం అన్ని వేళల్లో మనము ఇప్పుడు స్నానం చేయడానికి వీలు కాదు అని అన్నప్పుడు ఓం పవిత్రో వా సర్వ అవస్థాం గతో పివాయ స్మరేత్ పుండరీకాక్షం సాభయాంతర శుచి శ్రీ విష్ణు. సో ఇది చదువుకుంటే చాలా ప్రభు, అంటే మనం స్నానము అవి చేయలేని పరిస్థితి. ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్ ప్రభు. ఒకప్పుడు ఏమైతుందంటే శాస్త్రాల్లో మనకి ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం దాన్ని వి టెండ్ టు ఓవర్ అబ్యూజ్ ఇట్. రైట్, కరెక్ట్. అది ఎప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ఇది చేయలేనప్పుడు, నిజంగా మనం చేయలేనప్పుడు అలాంటి తలుచుకొని వెళ్తే ముందరకైతే, కానీ అన్నీ చేయవలసి వచ్చినప్పుడు అవన్నీ పక్కన పెట్టి మంత్రాలు చదువుకొని వెళ్ళిపోతే బాగుంటుంది అనుకుంటే భగవంతుడు భావగ్రాహి, ఈజీగా పడతాడు. చేయలేనివాడు నిజంగా అలా చేయలేకుండా అలా తలుచుకుని వెళ్తే దానికి వాడికి ఫుల్ మార్క్స్ వస్తాయి. చేయవలసిన వాడు, చేయదగిన వాడు చేయకుండా అలా చేస్తే అది తప్పు. అదొకటి, దట్స్ వన్ వెరీ ఇంపార్టెంట్. అది మనలో మనం చూసుకొని ఆత్మ విమర్శన చేసుకొని ఆత్మ సంక్షోభం చేసుకుంటే మనం ఎవరో మనకే తెలుసు. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే, ఈ బాహ్యకరమైనవి ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు వంట చేస్తూ ఏదో బట్టలు నేను చేస్తుంటాను ఆ పని, ఎప్పుడు మా వైఫ్ తిప్పుతూ ఉంటుంది నన్ను. నేను అప్పుడు వంటింట్లోకి వెళ్ళినప్పుడు అది ఎక్కడ ఏదంటే దాంట్లో చేతులు పెట్టేస్తుంటాను. అవి
అవి పాటించడం వల్ల, శుభ్రత అనేది పాటించడం వల్ల ఎక్స్టర్నల్గా, నేను ఇప్పుడు ఎక్స్టర్నల్కి కూడా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఆ ఎక్స్టర్నల్ బాహ్యతరమైనవి కూడా చేస్తూ ఉంటే ప్రతి ఒక్క బహిరంగంగా మనం మన యొక్క ఇంద్రియాలను ఉపయోగించి డైరెక్ట్గా చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు వీటితో ఉపయోగించి చేసే పనులు వల్ల మనకి దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ తెలుస్తుంది ప్రభు. దాని యొక్క ముఖ్యత, దాని యొక్క పరమార్థం మనకి తెలుస్తుంది. కేవలం మనసు ద్వారా చేయాలంటే మనసుని కంట్రోల్ చేయడం కష్టం, కానీ చేతులు, కళ్ళు, చెవులను కొంచెం ఈజీ. అలా చేస్తూ ఉంటే ఇది ఇక్కడ ఉండుకోవాలి, వంటలు నీట్గా పెట్టుకోవాలి, మనం ఏదైనా చేస్తున్నప్పుడు దేవుడి సామాన్లు, ఈ సామాన్లు కలపకూడదు, అలా బాహ్యకరంగా చేసినా కూడా అవన్నీ మనం చేస్తున్నప్పుడు మనకి ఏది గుర్తొస్తుంది? అరే, నేను భగవంతుడికి చేస్తున్నాను కనుక నేను ఇవన్నీ చేస్తున్నాను, శుభ్రతగా ఉండాలి. ఎందుకు నేను శుభ్రంగా ఉండాలి? శుభ్రంగా ఉంటే కొంచెం హెల్త్ వైజ్ ఒకటి, కానీ భగవంతుడికి నేను సేవ చేస్తున్నాను, భగవంతుడి సేవకుడుగా నేను అనుకుంటున్నాను కాబట్టి, భగవంతుడు దేవాది దేవుడు కాబట్టి భగవంతుడికి నేను చేస్తున్నాను కాబట్టి ఇలా చేయాలి. ఆ భగవంతుడి మీద ఉండే భక్తి భావన, భగవంతుని మీద ఉండే చింతన ఈ యొక్క బాహ్యమైన కార్యక్రమాలు మనకి తోడ్పడతాయి. దే బేసికలీ అసిస్టర్స్ ఇన్ డూయింగ్ దట్. లేకపోతే అది మర్చిపోతాం మనం. ఇవి అందుకనే పెట్టారు పెద్దలు, ఇలా ఎందుకు చేయాలి అంటే అన్నిటికంటే ముఖ్యం మనసు. ఇవన్నీ చేసిన మనసు ఎటో ఉంటే అది వేస్టే కదా. కానీ కేవలం మనసు మీద ఆధారపడి వీటిని పక్కన పెట్టడం అనేది కొంచెం మనం వీఆర్ టేకింగ్ అన్ ఎక్స్క్యూజ్ అవుట్ ఆఫ్ దిస్ థింగ్. అది ఎక్స్క్యూజ్ లాగా అయిపోతుంది. వీఆర్ అబ్యూజింగ్ ది అబ్యూజింగ్ ది రూల్. అది మనలో ఉండాలి, అది ఆ బ్యాలెన్స్. నేను అబ్యూస్ చేస్తున్నానా, అబ్యూస్ చేయట్లేదా, నేను ఇది చేయగలిగి కూడా ఎందుకు చేయట్లేదు అనేది ఆ స్ఫూర్తిని, భావన ఇచ్చేదే ఈ కోర్స్. అందుకని ఈ కోర్స్ చేసి దీన్ని కొంచెం పాటించిన వాళ్ళు మీకే తెలుస్తుంది. నేను నార్మల్గా కూడా ఒక 10 ఏళ్ల క్రితం ఇది చేశాను. ఇది చేశాక నాలో ఎంతో డెఫినెట్గా ఎక్కడో ఒక్కడ ఒక పరివర్తన అంటూ కలిగింది. బాహ్యంగా కొన్ని అప్పుడు చేసేవాడిని కాదు, ఇప్పుడు చేస్తున్నాను. ఆ చేయటం వల్ల కొంచెం మళ్ళీ భగవంతుడు గుర్తొస్తున్నాడు. ఒకప్పుడు మనసులో చేస్తున్నాను అలా. అందుకనే ఈ కోర్స్ ఇంపార్టెంట్. ఈ కోర్స్ ఇప్పుడు చదివి మర్చిపోయేది కాదు. మళ్ళీ ఈ కోర్సుని మనం మళ్ళీ గుర్తుపెట్టుకుంటుంటే ఆటోమేటిక్గా ఈ చిన్న వాటితో మనం ముందరికి వెళ్తాం. నేను సంక్షిప్తంగా చెప్పేది ఏంటంటే, డోంట్ టేక్ దాట్ యాజ్ అన్ ఎక్స్క్యూజ్. దట్స్ అ లాస్ట్ రిసార్ట్. ఇవన్నీ చేయకపోతే దట్ ఎక్స్క్యూజ్ ఈజ్ నాట్, ఎక్సెప్షన్ షుడ్ నాట్ బికమ్ ఎ రూల్ అంటాం కదా ఆఫీస్లో. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ అనేది నేను ఇంకోళ్ళకి చెప్పలేను, ఇంకోళ్ళు నాకు చెప్పలేరు. మనంతట మనం ఉంచుకోవాలి మనం. థ్యాంక్ యూ ప్రభు. అంటే ఇవన్నీ తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్. అంటే పాటించలేమనేది పరిస్థితులు బట్టి తర్వాత, బట్ నోయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు అది ఒకటి మనసులో ఉండిపోతుంది. ఇది చేస్తున్నప్పుడు అరే ఇది ఇలా చెప్పిర్రు, ఇలా చెయ్యొద్దు, ఓకే అన్నట్టు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో మన భక్తులందరూ కూడా అదే చెప్పండి. ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇది ఎంత మన స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్య అన్నది, అది మేజర్ ప్రిన్సిపల్. ఇది ఒకప్పుడు చేయలేనప్పుడు మనకి బాధ కలగాలి కానీ భయం కలగకూడదు. అది ఇంపార్టెంట్. ఒకప్పుడు ఆ భయం కలిగితే భయంతో చేయడం అనవసరం, భయంతో ఏ పని చేసినా అనవసరం. మనకు ఆ బాధ కలగాలి, అరే ఇవాళ చేయలేకపోతున్నాను, ఈ రోజుల్లో చేయలేకపోతున్నాను. ఎప్పుడప్పుడు వీ హ్యావ్ టు అడ్జస్ట్ అవర్ లైఫ్ టు డూ ఇట్. అది గుర్తుపెట్టుకోవాలి. కానీ భయంతో భయపడిపోయి చేసి మళ్ళీ నియమాగ్రహకి వెళ్తాం, ఏదో చేయాలని చేసేస్తాం. భయంతో చేయాల్సిన పని లేదు. మనం ఎప్పుడు యాజ్ లాంగ్ యాజ్ మనైతే భగవన్ నామస్మరణ చేస్తున్నామో రెగ్యులర్గా, భగవంతుని భక్తుల మీద మనకి గౌరవం ఉందో, వైష్ణవ అపరాధాలు చేయట్లేదో, ఇవన్నీ వాటికి సపోర్ట్ చేసేవే. ఇదేదో అటు ఇటు ఒకరోజు ఇటు చేయలేదని భయపడవలసిన అవసరం లేదు. కానీ డెఫినెట్గా బాధ అయితే పడాలి కొంచెం. అరే రోజు చేస్తున్నది చేయలేకపోయాను, ఎందుకు ఇలా అవుతుంది అని కొంచెం ఆ ప్రిక్ ఉంటే ఎప్పుడప్పుడు సాల్వ్ అవుతుంది. ఆ ప్రిక్నే మర్చిపోయామనుకోండి, ఎలాగంటే మనకి మామూలుగా కూడా ఉంటుంది కదా, ఇప్పుడు ఏదైనా చిన్న అబద్ధాలు ఆడామనుకోండి, అబద్ధాలు ఆడి దాని యొక్క ఎఫెక్ట్ మనం చూడకలేదు అనుకోండి, స్లోగా మనకు అబద్ధాలు ఆడడం అలవాటు అయిపోతుంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే భక్తులతో కలిసి ఇలా మాట్లాడుకోవడం వల్ల మనకేమొస్తుందంటే ఎక్కడొక్కడ స్ఫూర్తి వస్తుంది. ప్రాక్టికల్గా ఇవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రభు
ఇంకొకరు చెప్పారు కదా, వంటింటిని గుడిలాగా చూసుకోవాలని. నేను నిజంగా ప్రాక్టికల్గా చెప్తున్నాను, ఏంటి అతిశయోక్తి లేదు. నాకేదో చెంప మీద చల్లని కొట్టినట్లు అనిపించింది. ఎందుకు అలా అనిపించింది? గత 9 నెలల కింద నేను దుబాయ్లో ఉన్నాను, మా వైఫ్ ఏమో ఇక్కడ ఉంది. ఆ కిచెన్లో సామ్రాట్ని నేను అనమాట. సడన్గా ప్రభు అట్లా చెప్పినప్పుడు నాకు ఆ కిచెన్ యొక్క ఫోటోగ్రాఫ్ గుర్తొచ్చింది. నేను ఆ వంటింటిని ఎలా మేనేజ్ చేస్తున్నానని. ఇప్పుడు ఆవిడ ఇంటికి వచ్చి నాతో వచ్చి డిసెంబర్లో ఆ కిచెన్ని చూస్తే కొంచెం షాక్ తింటుంది. అది మందిరం లాంటి కిచెన్, ఆవిడ మందిరంలాగా ఉంచుకునే కిచెన్ని నేను బీభత్సం చేసినట్లే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఒక్కడే ఉన్నాను ఆ టైంలో, అదొక ఎక్స్క్యూజ్గా తీసుకుంటున్నాను అనుకోండి. కానీ సడన్గా ప్రభు అలా చెప్పినప్పుడు నాకు ఇన్నాళ్ళు గుర్తు రాలేదు. అరే నేను కూడా ఉన్నప్పుడు కిచెన్ అలా ఉంచుకోవాలని. సడన్గా ఇప్పుడు ప్రభు చెప్పినప్పుడు అనిపించింది, అరే బాప్రే 7 నెలల నుంచి నేను అలా చేసేసాను ఆ కిచెన్ని అనిపించింది, ఆ వంటగదిని. సో అందుకని ఇలా కలుసుకొని ఈ వైష్ణవ సంస్కృతి గురించి మాట్లాడుకుంటుంటే ఎక్కడో ఒకటి మళ్ళీ ఒక తగులుతుంది. అట్లీస్ట్ ఇప్పుడు ఆ పరితాపంతో నేను వెళ్తున్నాను. ఆ పరితాపం వెళ్తాను. భార్య కొంచెం ఫ్లైట్లో కొంచెం సెటిల్ అయ్యాక చెప్తాను, తల్లి నువ్వు ఇంటికి వచ్చాక ఆ కిచెన్ చూసి భయపడకు, కొన్ని రోజులకి ఇద్దరం కలిసి క్లీన్ చేసుకుందాం, మంచిగా చేసుకుందాం, మళ్ళీ నీకు తగ్గట్టుగానే నేను కూడా తోడ్పడతాను. అట్లీస్ట్ ఆ భావన వస్తుంది. సో దట్స్ ఇంపార్టెంట్ ఆఫ్ దీస్ కోర్సెస్. ప్రాక్టికల్గా చూసుకుంటే ఇవి ఇంపార్టెన్స్. మనం చెప్పుకునే మామూలు విషయాల కంటే కూడా ఇది ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హరే కృష్ణ. సో ప్రభు, ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ప్రభు మీరు చెప్పింది. ఒకటి, భయపడొద్దు. అంటే మనం అదే భయపడతారు అరే ఇది చేసేసినాము, ఏమన్నా పాపం తగులుతుందేమో అని ఆ భయము. సెకండ్ థింగ్ వచ్చి నిర్లక్ష్యం చేయొద్దని. చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ప్రభు. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు ప్రభు. దండ ప్రభు, మురళీ గోవింద్ ప్రభు, జగన్ ప్రభు గాని. ప్రభు ఇందాక మీరు చెప్తున్నప్పుడు ఆగ్నేయ స్నానం అని చెప్తున్నారు కదా, చెప్పినప్పుడు యజ్ఞంలో మిగిలినటువంటి ఏదైతే ఉన్నదో యాషెస్ ని అదైతే దాన్ని ధరిస్తారని చెప్పారు. నేను విన్నది ప్రభు, యాక్చువల్ గా ఆగ్నేయ స్నానం అంటే హోమం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ధూపం ఏదైతే ఉంటుందో దాని స్నానాన్ని ఆగ్నేయ స్నానం అంటారని విన్నాను. లేదా ఈ రెండు కూడా వస్తాయి దానికి? దీని మీద నాకు పూర్తిగా అవగాహన లేదు ప్రభుజీ. మన జగన్నాథ్ ప్రభుకు తెలిస్తే చెప్తారా, ఆయన షేర్ చేసుకుంటారు. నాకు తెలియదు ప్రభు. ధర్మరాజ్ మురారి ప్రభుకి పూజా విధానాలు బాగా తెలుసు ప్రభు. మీరే కొంచెం రీసెర్చ్ చేసి చెప్పండి ప్రభు మాకు. అదే ప్రభు, నాకు తెలిసినంత వరకు ఆగ్నేయ స్నానం అంటే హోమం చేసేటప్పుడు ఏదైతే ధూపం వస్తుందో ఆ ధూపం స్నానమే అది చాలా ఉత్తమమైన స్నానం. ఎందుకంటే అందులో ఓషధులన్నీ ఎక్కువగా వాడతారు కాబట్టి ఆ ఓషధుల నుంచి వచ్చినటువంటి ధూపం ఏదైతే ఉందో దానిలో స్నానం చేయటము, దాన్ని శరీరం మీదకి తీసుకోవటము ఎంతో ఉత్తమమైన స్నానం అని చెప్తారు అన్నమాట స్నానాలు చెప్పే విషయంలో. అంటే ఇక్కడ యాషెస్ అని అన్నారు ప్రభు, అందులో పంచరాత్ర విధిలోని. అదే నాకు అందుకే డౌట్ వచ్చింది, అందుకని అడిగాను. చూద్దాం ప్రభు, నేను కూడా ఎవరినైనా అడుగుతాను, సీనియర్ బ్రహ్మచారులు ఉంటారు కదా, వాళ్ళని ఎవరినైనా అడుగుతాను, నేను మీకు షేర్ చేస్తాను ప్రభు. షూర్. యా ప్రభు, ధర్మరాజ్ ప్రభు మీరు వచ్చారు కాబట్టి ప్రభు మీరు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీలుంటే హరీష్ హెల్ప్ తీసుకొని ఈ ఆచరణ విధానం కొంచెం రికార్డ్ చేసి మనకి ఫోరంలో పెట్టడానికి వీలుంటుందా? షూర్ బ్రో, షూర్ బ్రో. అంటే యాక్చువల్ గా నేను చేసే ఆచరణ విధానం కొంచెం మీరు ఇచ్చినటువంటి దీనికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అందుకోసం నేను మళ్ళీ దీనివల్ల ఐ నీడ్ టు ప్రాక్టీస్ ఇట్. అందుకోసం అంటే నేను ట్రెడిషనల్ గా ఇంట్లో చేస్తున్నటువంటి ఆచరణ విధానం ఫాలో అయిపోతున్నాను. అందుకోసం ఇది కొంచెం ఏంటంటే లిటిల్ బిట్ చాలా మైన్యూట్ డివియేషన్, పెద్ద ఏం కాదు. అది కొంచెం నేను చూడాలి, మళ్ళీ చూసుకొని ఒకసారి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తాను తప్పకుండా. చూసి హరీష్ ఉన్నాడు కాబట్టి కొంచెం రికార్డింగ్ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మీరు కేశవాయన్ మహా, నారాయణ మహా, గోవిందాయన్ మహా అని ఆచరణ తీసుకుంటారు కదా. యాక్చువల్ గా నేను ప్రాక్టీస్ చేసేది అచ్యుతాయన మహా, అనంతాయన మహా, గోవిందాయన మహా అని తీసుకుంటాం అనమాట. 3 సిప్స్ కూడా. అది అట్లా తర్వాత మీరు చెప్పినటువంటి ఇవన్నీ అంగన్యాసం అంటారు. అంటే శరీరంలోని వివిధ భాగాలను తాకేటువంటి దాన్ని అంగన్యాసం అని అంటారు అనమాట. సో అందుకోసమని అందులో కూడా కొంచెం తేడా ఉన్నది. అది ప్రాక్టీస్ ఇట్, అందుకోసం చెప్పాను. హరే కృష్ణ. ఓకే, హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా అడగచ్చు, లేకపోతే హరే కృష్ణ. ధర్మరాజ్ ప్రభు దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభు, ప్రభు హరే కృష్ణ. నిన్న మీతో అడగడానికి నా రిఫ్లెక్సెస్ కరెక్ట్ గా పనిచేయలేదు. ఒక ప్రశ్న ఉంది ప్రభు. ఒకటి, ఈ దండవత్ దాని గురించి చెప్పినారు. మనము ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఒబేసెన్సెస్ అనే మాట అంటారు కదా.
దాని తెలుగులో ఎలా అనాలి అనేది ఒక ప్రశ్న. రెండవది దండవత్ దాంట్లో మైండ్ అండ్ వర్డ్స్ అని కూడా వాడినారు. అవి ఎలా ఎలా అనుకోవాలి అనేది ఇప్పుడు మైండ్ అండ్ వర్డ్స్. ఓకే 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 చూస్తాను ప్రభు. అది ఇది ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఒబేసెన్సెస్ అంటే జనరల్ గా ఏంటంటే మనము సాధారణ నమస్సుమాంజలి అంటాం తెలుగులో. మైండ్ అండ్ వర్డ్స్ అనేది నేను ఒకసారి చూస్తాను ప్రభు. నాకు ఇంగ్లీష్ వినమ్రత వినమ్ర నమస్సుమాంజలి అంటాం. వినమ్రత అదే వినమ్ర నమస్సుమాంజలి వినమ్రత అంటారు, ప్రణామం. సాధారణ నమస్సుమాంజలి అంటారు, ఎలా అయినా అనొచ్చు. సాదరం అంటే వంగి నమస్కారం చేస్తున్నాడు అంటే ప్రణమిలి నమస్కారం చేస్తున్నా అంటారు కదా, అట్లా అనమాట. అది పదాలు మనకి తెలుగులో ఎన్నైనా పడతాయి, వాటి వాడుకోవచ్చు అవసరాన్ని బట్టి. ఇప్పుడు 2-3 సార్లు చేశాడంటే ఏదో పని ఉంటుంది, అందుకని నేను చెప్పాను. నేను క్లాస్ లో ఉన్నాను కదా. ప్రభు జగన్ ప్రభు మైండ్ అండ్ వర్డ్స్ అన్నారు. వానుహరి ప్రభు ఏ సందర్భంలో వస్తుంది ప్రభు అది? ప్రణామం చేసేటప్పుడు మనస్సు వాక్కు కర్మణ మనసా వాచ అంటాం కదా. ఓకే ఓకే మనసా వాచ అనేది మన తెలుగు అనేది. ఓకే ఓకే అది ప్రభు మనసా వాచ ప్రభు. మామూలుగా పడడమే కాదు, మనసుతోనూ శబ్దంతోనూ చేయాలి అని చెప్పారు. మనసా వాచ కర్మణ కర్మణ అంటాం, మనం మనసా వాచ అంటాం. హరే కృష్ణ. ఐ థింక్ మీకు వచ్చింది అనుకుంటా. సాధారణ నమస్సుమాంజలి, వినమ్ర నమస్సుమాంజలి, మనసా వాచ అని. మనసా వాచ వినమ్ర నమస్సుమాంజలి అని చెప్పచ్చు ట్రాన్స్లేషన్ అంటే. హరే కృష్ణ. ఇంకెవరికి చెప్పచ్చు, లేకుంటే we can close we can go to నరసింహ. ప్రభుజీ యా ప్రభుజీ, అంటే మేము మామూలు దీక్ష తీసుకున్నాము, ఇంకా బ్రాహ్మణ దీక్ష తీసుకోలేదు. కానీ రోజుకు ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తాము. బాత్రూమ్లకి దేనికి వెళ్ళినా కాళ్ళు చేతులు నోరు అన్ని కడుక్కుంటాం ప్రభుజీ. అది తప్పంటారా? లేదు మాతాజీ, ఓకే మాతాజీ. అదే చెప్తున్నా, వీలున్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు చేయవలసినవి చెప్పడం జరిగింది. మీకు అది అవకాశం లేకపోతే యూ కెన్, దట్స్ ఓకే. జగన్నాథ్ ప్రభు, ఇట్స్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ ఆల్ ప్రభుజీస్ అండ్ మాతాజీస్. అలానే ఎక్స్క్యూజ్ తీసుకోకూడదు. వీలుంటే ఎప్పుడప్పుడు చేయడం ట్రై చేయాలి. కొన్ని చోట్ల పరిస్థితులు వీలు కావు, కొన్ని చోట్ల వాటర్ స్కేర్సిటీ ఉంటుంది, అప్పుడు ఏం చేస్తాం? అలానే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేం కదా. అలా అది కాదు ఇంపార్టెంట్. అంటే ప్రిన్సిపల్ భగవంతుని గుర్తించుకోవడం, శుభ్రంగా ఉంచడం. కానీ ఎప్పుడైనా వీలున్నప్పుడు 2 సార్లు స్నానం చేయడానికి వీలున్నప్పుడు తప్పకుండా చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉన్నాం అనుకోండి దుబాయ్ దేశంలో, అక్కడ 9 నెలలు 10 నెలలు వేడిగానే ఉంటుంది. మేము చేయాలనుకున్నా చేయలేకనుకున్నా 2 సార్లు ఎలాగో చేయడానికి తప్పదు. ఒకసారి కంపెనీలోకి వెళ్తే 3 సార్లు చేయడానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మాకు. అలా ఒకప్పుడు ఫోర్స్గా చేయవలసి వస్తుంది. ఒకటి వీలున్నప్పుడు చేయాల్సి వచ్చినప్పుడు తప్పకుండా చేయడం చాలు. అంటే తెలుసుకోవడం వల్ల ఏంటంటే, మళ్ళీ నేను చెప్పేది ఏంటంటే, ఇలా 2 సార్లు స్నానం చేయాలని మేము తెలుసుకుంటే ఏంటంటే, మీకు ఎప్పుడైనా వీలున్నప్పుడు అది గుర్తొస్తుంది. అరే ఈసారి ఇప్పుడు అవకాశం ఉంది కదా, లెట్ మీ డూ ఇట్ అని. ఈ యొక్క కోర్సు యొక్క ముఖ్య ఉద్దేశం అదే. మన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవడం అని కాదు, ఏది తెలుసుకోవాలో తెలుసుకుంటే ఎప్పుడప్పుడు అది అవకాశం ఉన్నప్పుడు మనకు కరెక్ట్గా స్ఫూర్తిస్తుంది. అది ఇంపార్టెంట్. అది ఇంకోళ్ళు ఎవరైనా చేస్తుంటే క్రిటిసైజ్ చేయడం. ఎందుకంటే ఇది మా ఇంట్లో జరిగే ప్రతిరోజు జరిగే యుద్ధం. ఇప్పుడు యుఎస్లో మా వైఫ్ ఏమో ఇలాంటి పాటిస్తుంది, మా అమ్మాయి ఏమో హయ్యర్ ప్రిన్సిపల్ లోయర్ ప్రిన్సిపల్ అమెరికాకు వచ్చావు చల్ల దేశంలో అలా చేస్తే నీ హెల్త్ పాడవుతుందని ఆవిడ అంటుంది. ఇద్దరు టకాటకా డిస్కస్ చేసుకుంటుంటారు ఫిలాసఫీ. నేను మధ్యలో వచ్చి వాళ్ళిద్దరిని కామ్ చేస్తుంటాను అన్నమాట. సో అది ఇంపార్టెంట్. ఎవరు ఏది చేస్తే ఇంకోళ్ళని క్రిటిసైజ్ చేయకూడదు. వాళ్ళు చేస్తే నో ప్రాబ్లం. ఇంకోళ్ళు ఎవరు ఇబ్బంది పెట్టకుండా చేయగలిగితే చేస్తే నో ప్రాబ్లం. అంటే జగన్నాథ్ ప్రభు మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎందుకంటే దేశ కాలమాన పరిస్థితులు అంటారు కదా. నేను ఈ యాత్రలకు వెళ్తుంటాం అని చెప్పాను, కార్తీక యాత్రకు వెళ్ళేటప్పుడు. ఇప్పుడు అందరం డివోటీస్ అందరం కూడా బస్సుల్లో దిగి చాలా, అంటే రోజులో సుమారుగా ఒక 6-7 గంటలు తిరుగుతుంటాం ప్రభు. సో మధ్యలో ఈ మూత్ర విసర్జన అనేది చాలా కామన్ ఎవరికైనా సరే. ఎక్కడైతే రెస్ట్ రూమ్స్ లాంటివి ఉంటాయో అక్కడ వెళ్ళమని చెప్తారు, అనౌన్స్ కూడా చేస్తారు. ఎందుకంటే మనకి మరొక 1.5 hours 2 hours బస్ ట్రావెల్ ఉంటుంది, బస్సెస్ ఎక్కడ మధ్యలో ఆగవు అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు.
అప్పుడు నేను చూశాను ఈవెన్ బ్రహ్మచారులు కూడా జస్ట్ దే టేక్ లిటిల్ వాటర్ అండ్ వాష్ దేర్ హ్యాండ్స్. అలా ఒక 2 డ్రాప్స్ ఏమో పాదాల మీద వేసుకుంటారు. నేను ఒక బ్రహ్మచారిని గారిని అడిగాను. నేను అడిగితే ఆయన ఒకటే సూటిగా చెప్పారు, ఇప్పుడు నన్ను ఎక్కడ స్నానం చేయమంటారు? మనకు కాలు కడుక్కోవడానికి పూర్తిగా ఎన్ని నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఏదో అంటే వాటర్ బాటిల్లో ఉన్న నీళ్ళతోటే ఆయన చేతులు శుభ్రం చేసుకొని ఆ కాళ్ళ మీద 2 చుక్కలు వేసుకొని తల మీద ఒక 2-3 చుక్కలు అంటే ఆ మంత్రంతో పాటు వేసేసుకొని, ఎందుకంటే చాంటింగ్ చేస్తుంటారు, బీడ్మాల పట్టుకుంటారు కదా. సో మనకేంటంటే బీడ్మాలకు కూడా ఇంచుమించు ఇట్ ఈస్ ఈక్వల్ టు గాడ్ అన్నట్టుగానే ఉంటుంది మన భావన, మన చైతన్యం అలా ఉంటుంది. సో నాకంటే కేవలం నేను ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు, నాకున్న డౌట్, నాకు కలిగిన సందేహాన్ని నేను అడిగాను. అడిగితే ఆయన చెప్పారు, ఇందుకు చెప్తారు ప్రభుపాదులు కూడా, ఈ దేశ కాలమాన పరిస్థితులు అనేవి ఇప్పుడు ఇక్కడ సాధ్యం కాదు, స్నానం సాధ్యం కాదు, అలాగే పూర్తిగా నీళ్ళు ఎక్కువ తెచ్చుకొని కాళ్ళు పూర్తిగా కడుక్కోవడం సాధ్యం కాదు. అంచేత ఇది తప్పదు. ఎందుకంటే ఇక్కడ మీ తాలూకా అదే కృష్ణుడు భావగ్రాహి అన్నది చాలా కరెక్ట్ ప్రభు. అక్కడ పరిస్థితులు ఏంటంటే అలాగనే ఆయన చాంటింగ్ చేయడం మానేలేరు, బీడుమాలు పట్టుకోవడం మానేలేరు, లేదా ఇంకొక హోలీ ప్లేసెస్కి వెళ్తుంటాం, ధామ్ యాత్రలో చాలా ప్రదేశాలు తిరుగుతూ ఉంటాం, అక్కడికి వెళ్ళి అక్కడ ఏమైనా అవకాశం ఉంటే అక్కడ కాలు కడుక్కునేవారు అనమాట. అది సో మాతాజీ. ఓ ప్రభుజీ, మనవడా మనవరాల, మీరు మ్యూట్ లో ఉన్నారు ప్రభు. ప్రభు మ్యూట్ లో ఉన్నారు జగన్నాథ్ ప్రభు. అందరికి హరే కృష్ణ చెప్పమని చెప్తున్నాను ప్రభు. హరే కృష్ణ. ఓ సో క్యూట్. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకుంటే ఐ థింక్ ఆల్రెడీ వీఆర్ లేట్ ప్రభు. హరే కృష్ణ. ఎస్ ఎస్ ప్రభు. హరే కృష్ణ ప్రభు. ప్రభు ఒక చిన్న మీరు 3 శ్లోకాస్ చెప్పారు కదా, ఆ 3rd శ్లోక మనం అంటే ఎప్పుడు గుర్తు చేసుకోవాలి, అంటే ఎప్పుడు అది చదువు మీరు అది బైహార్ట్ చేసుకొని పెట్టుకోమన్నారు, అది ఎప్పుడు గుర్తు చేసుకోవాలంటే ఏదైనా స్పెసిఫిక్? సాధారణంగా అభిషేకం అప్పుడు చేస్తారు మాతాజీ, అభిషేకం అప్పుడు కానీ యజ్ఞం అప్పుడు కానీ ఏదైనా మేజర్ పూజ ఉన్నప్పుడు చేస్తారు. ఓం తద్ విష్ణుర్ పరం పదం సదా పశ్యంతి సూర్య, అది ఎప్పుడైనా చేసుకోవచ్చు. సాధారణంగా అభిషేకం ముందరైతే తప్పకుండా చేస్తారు మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. జయ. ఏ చూడు, హరే కృష్ణ చెప్పు, అందరికి హరే కృష్ణ చెప్పు, అందరి దివ్యాలు నీకు కావాలి. హరే కృష్ణ హరే కృష్ణ. చాలు చాలు హరే కృష్ణ చాలు. ఇంకా ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే విల్ డూ ద నర్సింగ్ ఆఫ్ ప్రేయర్? చేయండి ప్రభు, మీకు చాలా టైం అయిపోయింది. పర్లేదు ప్రభు, టెంపుల్కి వెళ్ళాలి రెడీ. అందుకనే ప్రభు, అందుకనే ఇప్పుడు ఇవాళ చాలా లేట్ అయిపోయింది యాక్చువల్. పర్లేదు ప్రభు. అంటే మన జగన్నాథ్ ప్రభు గారి తాలూకా ఆ ఈగర్నెస్ చూసిన తర్వాత నిజంగా అంటే వైష్ణవ సేవ అనే దానికి ఎంత ప్రాధాన్యత ఉన్నది అన్నది ఆయన ఈ కోర్సులు కండక్ట్ చేయడం ద్వారా ఇంకా ఇంకా ఎనుమడింపజేస్తున్నారు అనమాట. ఇది బాగా తెలుస్తుంది మనకి, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటనేది, డివోటీస్ సేవ చేయడం, వైష్ణవ సేవ చేయడం అనేది. సో నర్సింగ్ ప్రేయర్ స్టార్ట్ చేయండి. నర్సింగ్ ప్రేయర్ ఎవరైనా చేయాలంటే చేయొచ్చండి. నర్సింగ్ ప్రేయర్ జగన్నాథ్ ప్రభునే చేయమని చెప్దాం ఇవాళకి, లేదా ధర్మరాజ్ ప్రభు గాని ఉంటే. ఓకే ప్రభు, ధర్మరాజ్ ప్రభు అయినా సరే, జగన్నాథ్ ప్రభు అయినా సరే. ఓం నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యాకాశీపూర్వక్షః శీలటంకానఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహో యతో యతో యామి తతో నరసింహో బహిర్నరసింహో హృదయే నరసింహో నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాం అద్భుత శృంగాం
दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव जय नरसिंहदेव नरसिंहदेव जय नरसिंहदेव जय नरहरि जय नरहरि नरहरि जय नरहरि जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय लक्ष्मी नरसिंह जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रभुपदा जय प्रभुपदा प्रभुपदा जय प्रभुपदा नित्य गौर हरि बोल हरि बोल हरि बोल नित्य गौर हरि बोल। ओम नमो भगवते नरसिंहाय नमस्तेजस्तेजसे आविराविर्भवा वज्रनखा वज्रद्रंष्टा कर्माशयं रन्धय रन्धय तमोग्रसग्रसा ॐ स्वाहा अभयमभयमात्मनि भूयिष्ठाम् ॐ श्रौं हरे कृष्ण భక్తులందరికీ నమస్కారం సారీ ఇవాళ మరీ లేట్ అయింది సారీ థ్యాంక్ యూ ప్రభు థ్యాంక్ యూ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీ